మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామంలో ఈ ఆదివారపు ఆరాధనలో పాలు పందులు పొందినటువంటి మీ అందరికీ పేరు పేరున వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి ఒకసారి స్తోత్రాలు చెబుదామా? హల్లెలూయా. ఈ రోజున మనం బైబిల్ గ్రంథంలో నుంచి నేర్చుకోబోయేటువంటి అంశం ఈ ఇంటికి రక్షణ అనే అంశాన్ని మనం నేర్చుకోబోతున్నాం. ఈ ఇంటికి రక్షణ అనే అంశాన్ని నేర్చుకుందాం. కనుక చెబుతున్న మాటలు శ్రద్ధగా వినడానికి ప్రయత్నం చేద్దాం. బైబిల్ గ్రంథంలో వ్రాయబడిన మాటను చదువుకొని మనం విషయంలోనికి వెళదాం. క్రొత్త నిబంధన గ్రంథంలో 71వ పేజీలో లూకాసు వార్త 19వ అధ్యాయం 9వ వచనం. లూకాసు వార్త 19వ అధ్యాయం 9వ వచనాన్ని చదివి వినిపించండి. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. చాలమ్మా, ఇక జాగ్రత్తగా విందాం. యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక వ్యక్తిని గురించి ఇస్తున్నటువంటి సాక్ష్యం ఇది. ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకు అంటే నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అన్నాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూమి మీద దైవ మానవుడిగా సంచరిస్తున్నటువంటి రోజుల్లో ఆయన ఈ భూమి మీద మానవుడిగా పుట్టి 30 సంవత్సరాల వయసు వచ్చే వరకు కూడా తల్లిదండ్రుల సమక్షంలోనే ఆయన పెరిగారు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం ఒకసారి. ఎన్ని సంవత్సరాలు? 30 సంవత్సరాలు తల్లిదండ్రుల సమక్షంలోనే పెరిగి 30వ ఏట ఆయన కుటుంబాన్ని విడిచి ఆయన యోహాను అనే దైవజనుడు యోర్దాను నదిలో బాప్తిస్మం ఇస్తుంటే అక్కడికి వెళ్ళి బాప్తిస్మం పొందిన వెంటనే ఆయన అరణ్యానికి పరిశుద్ధాత్మ ద్వారా కొనిపోబడి 40 దినములు ఉపవాసం ఉన్నారు. 40 పగళ్ళు 40 రాత్రులు ఉపవాసం ఉండి పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని శోధనను జయించి తరువాత ఆయన పరిచర్యను ప్రారంభించాడు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. యేసయ్య 40 రాత్రులు 40 పగళ్ళు ఉపవాసం ఉండిన తరువాత సిలువ వేయబడలేదు. మరి ఏం చేశాడు? వాళ్ళకి అప్పచెప్తే కొట్టారా? యేసయ్య ఉపవాసం ఉన్న తరువాత యేసయ్యను సిలువ వేసి చంపేశారా? మరి ఏం చేశారు? మీరు మాట్లాడకపోతే అనవసరంగా ఇక్కడ టైం వేస్ట్. దీనికి తెలిసిన వాళ్ళు చెప్పండి. వాక్యం ప్రకటించాడు. మరి వాక్యమైన దేవుని సంఘంలో ఉండి నోరు తెరవకపోతే ఎట్లా? అడిగినప్పుడు మాట్లాడాలి. ఎందుకంటే వాక్యమైన దేవుని సంఘంలో ఉన్న వాళ్ళందరూ మాట్లాడాలి. 40 రోజులు ఉపవాసం ఉన్న తర్వాత సిలువ వేశారని లోకం చెబుతోంది. నామకార్థులు చేస్తారు అలాంటి పనులు. కానీ వాక్య అభిలాషులు సత్యాన్వేషకులైన మనం ఎలాంటిది ఉండకూడదు. ఉపవాసం ఉండిన తరువాత ప్రభుల వారు ఏం చేశాడు? పరిచర్యను ప్రారంభించాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఆయన పరిచర్యను ప్రారంభించి ఆయన సంచరిస్తూ అనేకులకు మేలు చేశాడు, అనేకులకు సువార్తను ప్రకటించాడు. ఆయన ముఖ్య టార్గెట్ ఏమిటంటే వాక్యాన్ని బోధించి మారు మనస్సును ప్రకటించి ఈ లోకంలో నుంచి ఒక వ్యక్తి పరలోకానికి వెళ్ళాలంటే ఎలా బ్రతకాలి అన్న సంగతులను ఆయన చెబుతూ ఆయనకు తారసపడిన వారు మధ్యలో ఎవరైనా రోగులు ఉంటే వారిని బాగు చేశాడు, కుంటే వారికి కాళ్ళు ఇచ్చాడు, మోగవారికి ఆయన మాటలు ఇచ్చాడు, కుష్ఠరోగులను శుద్ధులను చేశాడు, చచ్చిపోయిన వారిని కూడా బ్రతికించాడు. ఇలా స్వస్థత కార్యాలు చేసుకుంటే ఆయన జీవితం పోలా. ఆయన ప్రాముఖ్యతనిచ్చింది దైవ వర్తమానానికి. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈ వాక్యం ప్రకటిస్తున్న సందర్భంలో కొంతమంది రోగులు కనబడితే వారిని మాత్రం స్వస్థపరుస్తూ వచ్చాడు. పనిగట్టుకొని ఒక స్వస్థత శాలను ఏర్పరిచి రోగులు నా దగ్గరకు రండి, నేను అందరిని బాగు చేస్తానని యేసు ప్రభు ఎప్పుడూ చెప్పలేదు. ఇది గుర్తుపెట్టుకోవాలి.
ఆయన పనిచేస్తున్నటువంటి ఆ సువార్తలో భాగంగా ఎవరైనా కనబడితే వారిని స్వస్థపరుస్తూ ఉండేవాడు. అలా యేసయ్య స్వస్థపరుస్తూ అనేక ప్రాంతాలు తిరుగుతున్నారు. ఆయన తిరుగుతూ యెరికో అనే ప్రాంతానికి వచ్చారట. 19వ అధ్యాయం 1వ వచనాన్ని చదివితే, ఆయన సంచరించుచు యెరికో పట్టణములో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను అని వ్రాయబడింది. అనేక ప్రాంతాలు తిరుగుతున్న యేసు ప్రభుల వారు యెరికో పట్టణము గుండా వెళుతున్నారట. ఆ మార్గంలో, ఆ దారిలో ఆయన పోవుచుండెను అని బైబిల్లో చూస్తాం. అక్కడికి వెళ్ళినప్పుడు జరిగినటువంటి సందర్భాన్ని ఈ రోజున మనం నేర్చుకుందాం. అక్కడ ఊరిలో జక్కయ్య అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. జక్కయ్య అనేటువంటి అతను ఉన్నాడు. అతడేం చేస్తాడు? అతడు ఉద్యోగం ఏమిటి? సుంకపు గుత్తదారుడు ప్లస్ ఆయన ధనవంతుడు అని ఆయన గురించి వ్రాయబడింది. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు అతనితో చెబుతున్నటువంటి మాట ఏమిటంటే, ఇతడును అబ్రహాము కుమారుడే అన్నాడు. ఎవరిని? జక్కయ్యను అన్నాడు. ఇతడును అబ్రహాము కుమారుడే అని యేసయ్య సాక్ష్యం ఇచ్చాడు. ఇతడును అబ్రహాము కుమారుడే ఎందుకని అని యేసుప్రభువే మరలా అక్కడ ప్రశ్న అడిగాడు. ఎవరు అడిగారు ఆ ప్రశ్న? ఏమిటయ్యా ఇతడును అబ్రహాము కుమారుడు అన్నావేమిటని ఎవరు అడిగారు? ఎవరన్నా అడిగారా? ఎవరు అడగల. మరి ఆ ప్రశ్న వేసింది ఎవరు? యేసుప్రభువే. ఇతడు అబ్రహాము కుమారుడే అని చెప్పి, ఎందుకనగా అన్నాడు యేసుప్రభు. ఎందుకు అబ్రహాము కుమారుడు అయ్యాడు అంటే, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. దేవునికి మహిమ కలుగునగాక. ఎవరి ఇంటికైతే రక్షణ వస్తుందో వారు అబ్రహాము కుమారులే. ఎవరైతే రక్షణ పొందుతారో వారు అబ్రహాము కుమారులే. అబ్రహాము కుమారులు ఎవరు? అబ్రహాము సంతానం ఎవరు అంటే, ఎవరి ఇంటికి రక్షణ వస్తుందో వారు మాత్రమే. రక్షణ అంటే పాప విముక్తి అని అర్థం. దేని నుంచి రక్షించాలి? ఈ దేవుడు దేని నుంచి రక్షించడానికి వచ్చాడు అంటే, పాపముల నుండి రక్షించడానికి వచ్చిన దేవుడే యేసయ్య. కాబట్టి ఎవరైతే రక్షించబడతారో వారు అబ్రహాము సంతానం అని మనం గుర్తుపట్టాలి. అబ్రహాము సంతానం ఎవరు అని ఒక పుస్తకం రాశాను. అది చదివితే అబ్రహాము సంతానం ఎవరో మనకి ఇంకా క్లారిటీగా కొన్ని విషయాలు మనకు తెలుస్తాయి. దేవునికి స్తోత్రం కలుగునగాక. కాబట్టి నేడు ఈ ఇంటికి ఏమొచ్చింది? రక్షణ వచ్చి ఉన్నది అన్నాడు. ఎప్పుడు వచ్చిందట? నేడు అంటే ఇవాళే వచ్చింది రక్షణ. ఎవరింటికి? జక్కయ్య ఇంటికి రక్షణ వచ్చింది. ఎందుకు వచ్చింది రక్షణ? ఎందుకు వచ్చింది? ఇతడు అబ్రహాము కుమారుడు అయ్యాడు గనుక. ఆ మాట చెబితే చాలు. అంటే ఇప్పుడు ఎవరైనా ఒక వ్యక్తికి కానీ, ఒక కుటుంబానికి కానీ, ఒక ప్రాంతానికి కానీ రక్షణ కలగాలి అంటే వారు అబ్రహాము కుమారులు అవ్వాలి. అబ్రహాము కుమారులైనప్పుడు మాత్రమే ఆ ఇంటికి ఏమొస్తుంది? రక్షణ వస్తుంది. మరి ఇక్కడ ఎంతమంది అబ్రహాము కుమారులు ఉన్నారు? ఒకసారి పరిశీలన చేసుకోవాలి ఎవరికి వారే. ఆ ఇంటికి రక్షణ వచ్చింది. యేసు అన్న మాటకు అర్థం ఏమిటి? రక్షకుడు. జక్క ఇంటికి వచ్చింది ఎవరు? యేసు ప్రభుల వారు వచ్చాడు. యేసయ్య వచ్చి ఏమంటున్నాడు? ఇంటికి ఏమొచ్చిందన్నాడు? రక్షణ వచ్చింది. అంటే యేసయ్య ఆ ఇంటికి వస్తే ఏమొచ్చినట్టు? అర్థమైందా? యేసు అన్న మాటకు అర్థం ఏమిటి? రక్షకుడు అని అర్థం. యేసయ్య జక్కయ్య ఇంటికి వచ్చాడు గనుక ఆ జక్కయ్య అబ్రహాము కుమారుడయ్యాడు. అందుకు ఆ ఇంటికి రక్షణ వచ్చింది. యేసయ్య వస్తే అబ్రహాము కుమారుడు అవ్వడం ఏమిటి? అంటే యేసయ్య వస్తే రక్షణ రావడం ఏమిటి? యేసయ్య వస్తే రక్షణ వచ్చేస్తుందా? యేసయ్య వచ్చినంత మాత్రాన ఒక ఇంటికి రక్షణ రాదు. కానీ యేసయ్య వస్తే ఆ ఇంటికి రక్షణ రావాలి అంటే అబ్రహాము సంతానం అవ్వాలి, అబ్రహాము కుమారులు అవ్వాలి. అప్పుడు మాత్రమే ఆ రక్షణ మనకు వస్తుంది. ఇతడు అబ్రహాము కుమారుడు అవ్వడానికి
ఎలాంటి పనులు చేశాడు ఈ జక్కయ్య? ఈ విషయాలు మనం తెలుసుకుందాం. అసలు ఇంతకు అబ్రహాము సంతానం మనం అవ్వాలి అంటే, అబ్రహాము కుమారులం అయితేనే రక్షణ వస్తుంది అని బైబిల్ చెబుతుంటే, అబ్రహాము సంతానం ఎవరు? ఒక్క మాట చూపిస్తాను, చూద్దాం. గలతీ పత్రిక 3వ అధ్యాయం 29వ వాక్యాన్ని చదువుదాం. గలతీ పత్రిక 3వ అధ్యాయం 29వ వచనం. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. ఇక్కడ అన్నాడు, మీరు క్రీస్తు సంబంధులైతే. ఏ సంబంధులైతే? క్రీస్తు సంబంధులైతే. మీరు నా వైపు చూడాలి, ఆకర్షణ చూడకూడదు. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దానమును బట్టి వారసులై ఉన్నారు అన్నాడు. అబ్రహాము సంతానం ఒక వ్యక్తి అవ్వాలి అంటే క్రీస్తు సంబంధులు అవ్వాలి. క్రీస్తు మన ఇంటికి వస్తే మనం క్రీస్తు సంబంధులం అయినట్టేం కాదు. యేసయ్య వచ్చినంత మాత్రాన ఆయనకి మనకు సంబంధం ఉందనేం కాదు. ఆయనతో సంబంధం ఉంటేనే మనం అప్పుడు అబ్రహాము సంతానం అవుతాము. ఆ ఇంటికి మాత్రమే రక్షణ వస్తుంది. ఆ ఇల్లు ఎవరో కాదు, మనమే అంటాడు పౌలు భక్తుడు. మనమే ఒక ఇల్లు అయినప్పుడు యేసయ్య మన దగ్గరకు, మనలోనికి రావాలి. ఆయన మనలోనికి వచ్చినప్పుడు ఆయనను మనం మన సంబంధి అని యేసయ్యను చేర్చుకోవాలి. యేసు సంబంధులము మనం అవ్వాలి. అప్పుడు అబ్రహాము సంతానం అవుతాం. అప్పుడు రక్షణ మనకు ప్రాప్తిస్తుంది. ఇది బైబిల్ గ్రంథం చెబుతున్నటువంటి మాటలు. అంతేగాని యేసు ప్రభు వచ్చినంత మాత్రాన ఏ ఇంటికి వెళ్తే ఆ ఇంటికి రక్షణ వచ్చేస్తుందా అంటే రాదు. హేరోదు అనేటువంటి వాడు ఒకడు యేసు ప్రభువును చూడాలని ఆశపడ్డాడు. యేసు ప్రభుని చూడాలని ఎంతో కోరిక కలిగి ఉన్నాడు. ఆయన వచ్చినప్పుడు ఆయన చూసి ఆయన ద్వారా కొన్ని అద్భుతాలు ఆయన చేస్తుంటే నేను కూడా చూడాలని ఆశపడ్డాడు. ఒక సమయం వచ్చినప్పుడు యేసయ్య హేరోదు దగ్గరకు తేబడ్డాడు. హేరోదు ఎదుట నిలువబడ్డాడు యేసయ్య. ఆ హేరోదు ఇంటికి రక్షణ వచ్చిందా? రాదు. ఒక అధికారి ఉన్నాడు, అధికారికి ఒక రోగి ఉన్నాడు. అయితే యేసు ప్రభు బాగు చేస్తాడన్న సంగతి అతడు విని యేసయ్యకి కబురు పెట్టాడు. యేసయ్య వస్తున్నాడు. అయితే యేసయ్యకి దగ్గరకు వస్తున్నాడు అనగా ఒక సైనికుడిని పంపి, అయ్యా మా ఇంటికి రావద్దు, నువ్వు మా ఇంటికి రావడానికి నేను అర్హుణ్ణి కాదు, నీ మాట మాత్రం సెలవి, వాడు బాగుపడతాడు. నా దాసుడు ఉన్నాడే వాడు బాగుపడతాడు, నువ్వు నా ఇంటికి రానవసరం లేదు అన్నాడు. యేసయ్య వారింటికి వెళ్ళలేదు, కానీ యేసయ్య మాట సెలవిచ్చాడు. ఆ రోగి బాగుపడ్డాడు. అంటే యేసయ్య రాకపోయినా స్వస్థత వచ్చింది. యేసయ్య హేరోదు ఇంటికి వెళ్ళినా రక్షణ లేదు. అంటే యేసయ్య రావడం రాకపోవడం అది ప్రాముఖ్యం కాదు. భౌతికంగా ఆయన మన దగ్గరకు వచ్చి పోవడం, మనం ఆయన మందిరానికి వచ్చి పోవడం, ఇది కాదు ప్రాముఖ్యం. మరి ఏది ముఖ్యం అంటే మనము అబ్రహాము సంతానం అవ్వాలి. అప్పుడే ఈ ఇంటికి ఏమొస్తుంది? ఈ దేహం అనే ఇల్లు కావచ్చు, లేకపోతే మన నివాసం ఉండే ఇల్లు కావచ్చు, మన ప్రాంతం కావచ్చు, ఏ వ్యక్తి అయినా భూమి మీద ఉన్నవాడు రక్షణ పొందాలి అంటే, ఇంటికి రక్షణ రావాలి అంటే యేసయ్య మన ఇంటికి రావడంతో పాటు యేసయ్యను మనము అంగీకరించాలి. ఇది బైబిల్ గ్రంథం చెబుతున్నటువంటి మాట. ఇంతకు జక్కయ్య ఇంటికి రక్షణ వచ్చింది అని విన్నాం కదా. ఏం చేశాడు జక్కయ్య? ఎందుకు వచ్చింది జక్కయ్య ఇంటికి రక్షణ? యేసయ్య మన ఇంటికి కూడా వస్తే మనకెందుకు రావడం లేదు రక్షణ? ఈ జక్కయ్యలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైన లక్షణాలు ఏమిటి ఈ రోజున మనం తెలుసుకుందాం. ఈ జక్కయ్య ఒకళ్ళు మంచివాడేమో అందుకనే రక్షణ వచ్చిందా అని చూస్తే జక్కయ్య అంతా మంచివాడేం కాదు, లేఖనాలు చెబుతున్నాయి. మరి ఎందుకని జక్కయ్య ఇంటికి రక్షణ వచ్చింది? అంత మంచివాడు కానప్పుడు ఇతనిలో ఏవో కొన్ని లక్షణాలు ఉన్నాయి దేవునికి నచ్చినవి. ఈ రోజున మనం మంచివాళ్ళం కానప్పటికీ కూడా
ఆ జక్కైలో ఉన్న లక్షణాలు ఒకవేళ మనలో కూడా ఉంటే ఖచ్చితంగా మన ఇంటికి కూడా రక్షణ వస్తుంది. ఈ వాక్యం విన్న తర్వాత ప్రతి ఒక్కరి గృహానికి రక్షణ కలుగునగాక, ప్రతి ఒక్కరి వ్యక్తిగత జీవితంలో రక్షణ అనుభవించుదురుగాక, మన ప్రాంతమంతా రక్షణలో ఎదుగుదురుగాక. చెబుతున్న మాటలు విందాం, జక్క ఏం చేశాడో తెలుసుకుందాం. అలాంటి పనులే మనము కూడా చేస్తే ఖచ్చితంగా రక్షణ వస్తుంది. ఇదిగో ఈ దారిలో వెళ్తే ఫలానా చోటకి వెళతావు అని చెప్పినప్పుడు అక్కడికి వెళ్ళాలనుకున్న వాళ్ళు ఆ దారిలోనే వెళ్ళాలి. అలాగే ఇప్పుడు జక్కయ్య ఏ దారిలో వెళ్ళి రక్షణ పొందుకున్నాడో ఆ జక్కయ్య వెళ్ళిన దారిలో మనం కూడా వెళితే మనం కూడా రక్షణను పొందుకుంటాం. చూద్దాం ఈయన ఏం చేశాడో. లోకసువార్త 19వ అధ్యాయం 3వ వచనం, లేదా 1 నుంచి 3 వరకు చదువుదాం. ఆయన సంచరించుచు యెరికో పట్టణములో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ఇదిగో సొంకపు గొత్తదారుడును ధనవంతుడునైన జక్కయ్య అను పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరెను గాని పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయాను. చాలు. ఇక్కడ యెరికో పట్టణానికి యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చి దాని గుండా పోవచ్చున్నాడట. అయితే ఈ జక్కయ్య అనేటువంటి వాడు సొంకపు కొత్తదారుడు. ఇతడు యేసు ఎవరో అని చూడగోరెను అంటే ఒక ఆశ కలిగింది, ఆశపడ్డాడు. ఏమని ఆశపడ్డాడు? యేసయ్య ఎవరో చూద్దాం అనే ఆశ. అందరూ వెళ్ళారు, చూస్తున్నారు. ఈయన కూడా చూడాలని అక్కడికి వెళ్ళాడు కానీ చూడలేకపోయాడు అని రాయబడింది. ఎందుకని? ఒకటి పొట్టివాడట, రెండవది జనులు గుంపుగూడి ఉన్నారంటే అడ్డం వచ్చేసారు. అంతమంది జనాల్లో ఆయన చూద్దామంటే అవకాశం లేదు. ఇప్పుడు ఒక మంత్రి గారు వచ్చారు అంటే, లేకపోతే సీఎం గారు వచ్చారంటే అందరు వెళ్తారు కదా చూడటానికి, పలానా చోటకు వస్తున్నాడు అంటే అక్కడికి వెళ్ళి అందరూ ఏం చేస్తారు? చూడటానికి ప్రయత్నిస్తారు. కొంతమంది పక్కన ఉన్న ఇళ్ళు ఎక్కుతారు, కొంతమంది చెట్లు ఎక్కుతారు, కొంతమంది టవర్లు ఎక్కుతారు. ఏదో ఒకటి ఎక్కి అక్కడ నుంచి ఆయన చూడాలి అనే ఆశ, అంతేనా? ఆయన చూద్దామనే ఒక కోరిక కొంతమందికి అయితే ఉండదు. ఆయన మన ఇంటి ముందు నుంచి వెళ్తున్నా కానీ కాస్త అట్లా ఇంటి ముందుకు వచ్చి ఆ మందిరం చూద్దామని కూడా ఉండదు. ఎందుకంటే ఇష్టం లేకపోతే ఎవరు చూస్తారు? ఇష్టం లేని ఆ మంత్రి అంటే మనకి ఇష్టం లేదనుకోండి, మన ఇంటి ముందుకు వెళ్తాం, మనకు దండం పెట్టుకుంటే వెళ్ళి ఎక్కడే కూర్చొని ఉంటాం. ఎందుకని? ఇష్టం లేదు కాబట్టి. కానీ యేసు ప్రభు అంటే ఈయనకి ఇష్టం. చూడగోరాడు అని రాయబడింది. చూడగోరాడు కానీ ఏమైనా చూడగలిగాడా? చూడలేకపోయాను అంటుంది లేఖనం. ఎందుకు అంటే అతడు పొట్టివాడు. ఏం ఆటంకంగా ఉంది అతనికి? అతని శరీరమే అతనికి ఆటంకంగా ఉంది. శరీరం ఎదగలేదు. అందరిలాగా ఎత్తుగా ఉన్నాడు అనుకో, తల కాస్త అట్లా ఎత్తి ఈ తల మీద కొంచెం తలపైకి ఎత్తి చూసేవాడేమో, యేసయ్య ముఖం కనబడేదేమో. నేను కూడా యేసయ్యను చూశానండి అని చెప్పుకోవడానికి అవకాశం ఉండేదేమో. కానీ ఇతడు పొట్టివాడు. అలాగే ఈ రోజున కూడా యేసు ప్రభు అంటే మనందరికి ఇష్టమే. కానీ యేసయ్య దగ్గరకు రావాలి అంటే, యేసయ్య ఉన్న చోటుకి వెళ్ళి చూడాలి అంటే మన శరీరమే మనల్ని ఆటంకపరుస్తుంది. యేసు దగ్గరకు రాకుండా, యేసుని చూడకుండా ఆటంకం ఏమిటి? శరీరమే. శరీరము పొట్టిది కాబట్టి చూడడానికి అవకాశం లేదు. అలాగే యేసయ్య అంటే మనకిష్టమే. కానీ మన శరీర బలహీనతలు ఏం చేస్తాయి అంటే మనల్ని ఆయన దగ్గరికి వెళ్ళనీయు. అబద్ధాలు ఆడుతున్నానులే, ఇప్పుడు కాదులే, తర్వాత యేసయ్య దగ్గరికి వస్తాలే, బూతులు మాట్లాడే అలవాటు ఉందిలే, అవి మానుకున్నాక నేను యేసయ్య దగ్గరికి వస్తాలే, ఆయన చూస్తాలే, కాస్త అంతా కొంచెం నోట్లో ఏదో వేసుకుంటున్నానులే ప్యాకెటు, అదే మానలేకపోతున్నా ఒకటే, అది కూడా మానిన తర్వాత ఇక నేను కూడా వస్తానులే యేసయ్య దగ్గరికి అనేవాళ్ళు ఉంటారు. కొంతమంది ఏదో సిగరెట్ అలవాటు ఉందో, బీడీ అలవాటు ఉందో, పొగాకు కాడ కొద్దిగా ఏదో నవ్వులుతున్నానులే, కాబట్టి ఇవన్నీ మానుకున్నాక ఇక నేను కూడా వద్దాం అనుకుంటున్నాను. నేను కూడా ఎప్పుడన్నా అడగండి కొంతమందిని, ఎరా ఎందుకు ఇలా బజార్లో అనవసరం కూర్చుంటున్నావు, కాస్త అది వచ్చి ప్రార్థనకు రావచ్చుగా, మందిరానికి రావచ్చు కంటే వద్దాం అనుకున్నాను. కానీ ఇదే ఇక ఒకటే, ఇక ఇది కూడా పోతే అంటారు. అంటే వాళ్ళను యేసయ్య దగ్గరకు రాకుండా ఆటంకం చేసేది ఏమిటి? వాళ్ళ శరీరమే. ఈ శరీరానికి కొన్ని అలవాట్లు ఉన్నాయి.
అవన్నీ ఆటంకపరుస్తాయి యేసయ్య దగ్గరకు రాకుండా, బలహీనపరుస్తాయి, యేసయ్య దగ్గరకు వెళ్లకుండా చేస్తుంటాయి. ఈ పని చేసుకుంటే ఇంకేం వెళ్తాంలే, ఏం పని చేస్తున్నామో మరి ఎవరికి చెప్పం, చెబితే గాలిపోద్దని మనలోనే ఉంచుకొని ఇక మరి ఇట్లాంటివన్నీ చేసుకుంటే యేసయ్య దగ్గరికి వెళ్తే బాగోదులే, యేసయ్య దగ్గర తర్వాత వెళ్దాంలే, ఇది మానుకున్నాక వెళ్దాంలే అనుకుంటుంటారు కొంతమంది. సరే అయితే అయిందని పొట్టోడైనా కానీ అక్కడ ఆగాడా? వెళ్ళాడు. వెళ్ళేసరికి రెండవది జనులు ఎలా ఉన్నారట అక్కడ? గుంపు గూడి ఉన్నారు. పొట్టోడో వెళ్ళాడు మొత్తం మీద. వెళ్ళేసరికి మళ్ళీ ఎవరు అడ్డం వచ్చారు అక్కడ? ఇప్పుడు జనం అడ్డం వచ్చారు. అంటే కొంతమందికి వెళ్ళాలని ఉంటుంది, కానీ నువ్వు కూడా వెళ్తున్నావా, ఇది నువ్వు కూడా ప్రార్థనకు వెళ్తున్నావా నువ్వు కూడా అంటారేమోనని. ఆడు చూస్తున్నాడు అంటావా, ఈడు చూస్తున్నాడు అంటావా, వద్దులే తర్వాత వెళ్దాంలే. బైబిల్ పట్టుకున్నప్పుడు వెళ్ళాలి రోడ్డు మీద, అప్పుడు సిగ్గు అనమాట. చూసిన వాళ్ళు ఏమంటారు? అంటారేమోనని. సిగ్గు అంటే జనాన్ని చూసి వెళ్ళేవాడు వెళ్ళకుండా మానేయటం. యేసయ్య దగ్గరకు మందిరం దగ్గరికి వెళదాం అనుకుంటాడు, కాకపోతే నువ్వు కూడా వెళ్తున్నావా ప్రార్థనకి అంటారేమోనని. సినిమాకి వెళ్ళాడు, ఎవరో సినిమాకి వెళ్తున్నావా అంటాడు ఎవడన్నా. నేను కూడా వస్తాను ఉండరా అంటాడు. అవసరమైతే పెట్టుకో, నాకు కూడా ఈసారి నీకు పెట్టుకుంటా. ఏంటది? టికెట్టు. మందుకు వెళ్తున్నాడు అనుకో, ఎరా నువ్వు కూడా వెళ్తున్నావా అంటారు ఎవడన్నా. నేను కూడా వస్తాను ఉండరా అంటారు. ప్రార్థనకి వెళ్తున్నాం అన్నసరికి సిగ్గు అన్నమాట. ఆడేమనుకుంటాడు, ఈడేమనుకుంటాడు, ఆడు చూస్తున్నాడుగా, ఈడు చూస్తున్నాడుగా. త్రాగటానికి వెళ్ళేటప్పుడు చూస్తే సిగ్గుపడం, రోడ్డు మీదే సిగరెట్ తాగటానికి సిగ్గుపడం, ఇంకా గర్వంగా ఫీల్ అవుతుంది. ఇంట్లో కూర్చున్నప్పుడు బీడీ తాగుతారు కొంతమంది. బజారుకి వెళ్ళినప్పుడు బీడీ లోపల పెట్టేసి సిగరెట్ బయటకు తీసి అసలు ఊడిపోద్దా రాలిపోద్దా అన్నట్టు అంటుకున్నట్టుగా ఎలాడుతుంటుంది. మళ్ళీ అది పెదాల మీద అది దాక్కుంటా జనాల మధ్యలో వెళుతుంటారు. ఎవడో లేనప్పుడు అంత పొగాకు కాడిని ఓట్లేసుకొని నవ్వులుతుంటాడు. అంటే ఇలాంటి పనులు చేయడానికైతే సిగ్గు లేదు. తాగేవాడు సిగ్గుపడతాడా? సిగ్గుపడ్డా రోడ్లు గొలుతుంటాడు. మేము వెళ్తుంటే తెగ గొలుతున్నాడు ఒకడు కొలత. మేము ఆను గుద్దుతామో లేకపోతే ఆడు మమ్మల్ని గుద్దుతాడో అర్థం కావట్లేదు. అటు వచ్చేవాళ్ళు ఆగిపోయారు, ఇటు మేము కూడా కొంచెం ఆగాల్సి వచ్చింది. ఇక్కడే మొక్కజొన్న ఫ్యాక్టరీ కాడ మొత్తం మీద వెళ్ళిపోతున్నాడంటే ఒకవేళ భూమి కొలతలు వేయడానికి పంపించారేమోలే, సర్వే లేదు చేస్తున్నారు, సర్వేరు కాబోలు, అందుకని నా చివరికి కదా వెళ్తున్నాడని ఆడు తప్పుకున్నాక మేము తప్పుకొని రావాల్సి వచ్చింది. తాగేవాడికి ఉండదు ఏంటి సిగ్గు, అబద్ధాలు ఆడేవాడికి సిగ్గు ఉండదు, బూతులు ఆడేవాడికి సిగ్గు ఉండదు. 100 మందిలో కూడా పెద్ద పెద్ద బూతులు తిడతాడు. మరి మందిరానికి రావడానికి ఎవరిని చూసి సిగ్గుపడేది? జనాలను చూసి. ఆ జనాలతో పెట్టుకుంటే ఎప్పటికీ యేసయ్యని మనం చూడలేము. ఎవరో ఏదో అనుకుంటారో, ఆ నలుగురు ఏమనుకుంటారో, ఈ నలుగురు ఏమనుకుంటారో. ఆ నలుగురు నీకేమన్నా ఉప్పు ఇచ్చారా, నీకేమన్నా పప్పు ఇచ్చారా, నీకేమన్నా మెడలో దండేసి నీ ముందే డోలు కొట్టారా, లేదే నువ్వు బాధలో ఉన్నప్పుడు ఆదుకున్నారా? ఇంకా ఏం చేస్తారో చెప్పన్న, బాధలో ఉన్నప్పుడు ఈ నలుగురు నెత్తి మీద ఒక రాయేస్తారు. అసలే మూలిగే నక్క మీద తాటికాయ పడింది అన్నట్టు నక్కనే ఎవడో కొట్టాడు, దెబ్బ తగిలింది, పరిగెత్తుకుంటూ వెళ్ళి పాపం తాటి చెట్టు కింద కూర్చొని మూలుగుతుందంట. ఈలోపు తాటికాయ ఉండి ఎత్తిన పడింది. ఎట్లుంటుంది? అట్లా ఉంటారు మనుషులు. అయ్యో అలా జరిగిందా, అయ్యో ఇలాగా పాపం అంటారు. కాస్తంత మనం అవతలకి వెళ్ళిపోయిన తర్వాత నలుగురు పిలిచి ఇది విన్నావా అని చెబుతారు. అర్థమవుతుందా? కాబట్టి మనుషులను లక్ష్య పెట్టకూడదు. మనం యేసయ్య దగ్గరకు వెళ్ళడానికి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఈ 2 ఆటంకాలు వస్తాయి. అలాగే జక్కయ్యకు కూడా వచ్చింది. ఏంటి? ఇవన్నీ మానుకోలేకపోతున్నానులే అని ఈ శరీర బలహీనత ఒకటి. వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో, వెళితే ఏంటి నువ్వు కూడా వెళ్తున్నావా అంటారేమోనని ఇదొక ఆటంకం. ఈ ఆటంకం వచ్చిందట ఆయనకి. ఎవరికి? జక్కయ్యకు ఆటంకం వచ్చింది. కానీ యేసు ఎవరో అని ఆయన చూడగోరాడు. ఆ కోరిక అక్కడతో ఆపేశాడా? ఆపలేదు. మరేం చేశాడు? 4వ వచనంలో చదవండి. అప్పుడు యేసు ఆ త్రోవను రానై ఉండెను గనుక అతడు ముందుగా పరుగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడు చెట్టు ఎక్కెను. చాలు.
రెండవది ఈయనేం చేశాడంటే, ఇక్కడుంటే నాకు యేసు కనబడడు అని అర్థమైపోయింది. ఎక్కడుంటే, నేను ఇక్కడే ఉంటే నాకు అర్థం అయిపోయింది, యేసయ్య నాకు కనపడ్డం. జనాలు అడ్డొచ్చేసారు, నేను పొట్టివాడిని. కాబట్టి ఏం చేయాలి? యేసుప్రభు ఎటు వెళ్తున్నాడు? ఇదిగో ఈ దారిలోనే వస్తున్నాడు. కాబట్టి నేనేం చేయాలంటే, ఆయన ఈ దారిలో వస్తున్నాడు కనుక, నేను పొట్టివాడిని కనుక, నాకంటే నేను ఎత్తైనటువంటి స్థితిలోనికి వెళ్ళాలి అంటే ఏం చేయాలంటే, ఒక చెట్టు ఎక్కాలనుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళాడట. ఎక్కడికి పరిగెత్తాడు? ఇటే వస్తాడు యేసయ్య అని. యేసయ్య రాకముందే, యేసయ్య వచ్చే దారిలో ముందుగా పరిగెత్తాడు అని రాయబడింది. మనం కూడా ఆటంకం నుంచి వెళ్దాంలే, రేపు నుంచి వెళ్దాంలే అన్నట్టు ప్రతి ఆటంకాన్ని మనం అధిగమిద్దాంలే, శరీరాన్ని జయిద్దాంలే, మెల్లగా బయటకు వద్దాంలే, ఈ మనుషులు అయ్యి అనుకుంటున్నారు కదా, తర్వాత చూద్దాంలే అనుకోలా. వెంటనే అతడు పరిగెత్తాడు అని రాయబడింది. మనం కూడా పరిగెత్తాలి ప్రతి ఆటంకం నుంచి. మనుషులు అడ్డం వచ్చారనుక వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళిపోవాలి, అక్కడే ఉండకూడదు, వాళ్ళ దగ్గర ఉండకూడదు. దుష్టుల ఆలోచన చొప్పున నడువక పాపుల మార్గమున నిలబడద్దు అన్నాడు కదా, నిలువక అపహాసకులు కూర్చుండే చోట కూర్చుండక అన్నాడు బైబిల్లో. కాబట్టి ఏం చేయాలి అంటే, మనం ఇక్కడ ఉంటే, ఇదే స్థితిలో ఉంటే యేసయ్యను మనం చూడలేం. ఆయన దాటిపోతాడు, ఆయన వెళ్ళిపోతాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఇకంత మనం ప్రయత్నం చేసినా కనబడాడు. కాబట్టి ఆయన ఇప్పుడే వచ్చాడు, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, యేసయ్యను కలుసుకునే టైం ఇదే అని ఆయన గుర్తుపట్టి, ఈ సమయం పోతే మళ్ళీ రాదు అని ఆలోచించి ఏం చేశాడంటే పరిగెత్తాడట. అలాగే మనం కూడా ఏదైతే ఆటంకంగా ఉందో ఆ ఆటంకం దగ్గర నుంచి ఏం చేయాలి? పరిగెత్తుకుంటూ ముందు ఆటంకాన్ని అధిగమించాలి. అది శరీర ఆటంకమైనా, జనాల ఆటంకమైనా, ఏ ఆటంకమైనా అక్కడ నిలవకూడదు, పరిగెత్తాలి. సరే ఈసారి చూద్దాంలే, మళ్ళీ రాడంటావా ఈ ప్రాంతానికి, ఇటు వచ్చినప్పుడు అప్పుడు చూద్దాంలంటే, అప్పుడు మరి నేను ఉంటానో ఉండనో అనుకున్నాడు. ఏమో ఎటన్నా పోతానేమో, లేకపోతే అసలు పైకే పోతానేమో. కాబట్టి ఎప్పుడో ఆయన వస్తాడులే, ఇంకొకసారి వస్తాడులే అనేది ఎందుకు? ఇదే అవకాశం, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, దీన్ని మాత్రం పోగొట్టుకోవద్దు అనుకున్నాడు జక్కయ్య. అందుకు పరిగెత్తాడు. ప్రతి ఆటంకాన్ని కూడా మనం కూడా అధిగమించి ఏం చేయాలంటే పరిగెత్తాలి. చాలామంది అంటారు, నేను కష్టపడి ఈ పని చేసి పైకి వచ్చానండి అంటారు. చూడు, కష్టపడి పని చేస్తే ఎప్పుడు పైకి రాడు. నా ఆలోచన ప్రకారం అయితే, నేను కష్టపడి పని చేస్తున్నాను అంటాడు చూడు, కష్టపడి పని చేసేవాడు ఎప్పుడు పైకి రాడు. ఇష్టపడి పనిచేసేవాడు పైకి వస్తాడు. దేవునికి మహిమ కలుగునగాక. కష్టపడ్డవాడికి అమ్మో ఇది కష్టమే కష్టమే అనుకుంటాడు ఎప్పుడు కూడా. నేను అంత కష్టపడుతున్నాను అనుకున్నావు, నేను అంత కష్టపడుతున్నాను కాడికి ఎప్పుడు కష్టమే అది. కానీ ఇష్టంగా చేయాలి ఏ పని చేసినా, అర్థమైందా? అప్పుడు అది మనకు కష్టం అనిపించదు, ఇష్టంగా పనిచేస్తే అది ఫలితంలోనికి వస్తుంది. ఇది మనం తెలుసుకోవాలి. నేను కష్టపడుతున్నాననే మనసు మన నిండా నిండిపోయింది అనుకో, మన ఆలోచన నిండా నేను కష్టపడుతున్నాను అనుకున్నాం అనుకో, ఎప్పుడు భారంగానే బద్ధకంగానే ముందుకు సాగుద్ది పని. ఇష్టమైతే సులువు. 3 గంటలకు లేచి మనం ఎక్కడికైనా వెళ్ళాలి తెల్లవారుజాము. కష్టం అనుకో, బాధ, అబ్బా లేపేవా, కాసేపు పడుకొని పోయావా, వెళతానుగా అంటాం. అది ఇష్టం అనుకో, 2:30కే లేచి అన్ని టాక్టిక్ని బయలుదేరి లైన్లో ఉంటాం. ఇక మనం ఎవరినో లేపనవసరం లేదు, అంతేనా? మనమే లేపుతాం కావాలంటే. ఇప్పుడు గుర్రాన్ని బలవంతంగా నీళ్ళ దగ్గరకు తీసుకెళ్ళగలం, అవసరమైతే దాన్ని తలకైన పట్టుకొని ఆ నీళ్ళల్లో పెట్టగలం, తాగించగలమా? గుట్టక అనిపించగలమా? కష్టం అంటే అది. కానీ ఇష్టం ఉందనుకో, అది అంతర్గత వెళ్ళి తాగొస్తుంది. అలాగే ఈయనకి యేసయ్యను చూడటం ఇష్టం. ఎవరికి? జక్కయ్యకి ఇష్టం. కాబట్టి ఏం చేశాడంటే ఆటంకాలని ఈ పెద్ద నాకు లెక్కేం కాదనుకున్నాడు. మనుషులు అడ్డం వచ్చారా, నాకు లెక్కేం కాదనుకున్నాడు. నేను మరీ ఇంతే ఉన్నానా శరీరా, నాకేం పర్వాలేదు అనుకున్నాడు. మరి ఏం చేద్దాం అనుకున్నాడు? వెంటనే ఒక ఆలోచన చేశాడు, ఎక్కడ ఉంటే నాకు పని అవ్వదో, ఇదే ప్లేస్లో నిలబడితే నా వల్ల కాదు అని అక్కడ నుంచి పరిగెత్తి ఏమెక్కాడు? ఆయనను చూసుటకు ఒక మేడు చెట్టు ఎక్కాను. మేడు చెట్టును చూసారా? మీరు ఏమైనా చూసారా మేడు చెట్టుకి తొక్క ఏం చేస్తుందంటే అట్లా అండ వదిలేస్తుంది దానికి.
చక్కగా నున్నగా ఉంటుందండి. ఇప్పుడు గోడకు వాల్కేర్ వేస్తే ఎట్లా ఉంటుంది, అట్లా ఉంటుంది, నున్నగా ఉంటుంది. నున్నగా ఉన్న చెట్టు గబగబ ఎక్కేయచ్చు కాదు, నున్నగా ఉన్న చెట్టు ఎక్కలేం. గరుగరుగ్గా ఉండదైతే కాళ్ళకు పట్టు దొరుకుతుంది కాబట్టి గబగబ ఎక్కేస్తాం. అంటే యేసు ప్రభు వచ్చేస్తున్నాడు, ఆయన వెళ్ళిపోతాడేమో, దాటిపోతాడేమో చూడాలనుకుని ఇతడు ఏం చేశాడంటే అక్కడ నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక మేడు చెట్టు ఎక్కాడట. ఎందుకు? ఆయన చూద్దామని. నాకు తెలిసి, మనందరికి కూడా తెలిసి, ఆ చెట్టు ఎక్కేటప్పుడు సాధారణంగా జారుతుంటారు. అరే కొద్ది చేతులు పట్టేవరా, నీ చేతి మీద కాలేసి ఎక్కుతానంటానికి ఎవడూ లేడు. అందరూ ఎక్కడ ఉన్నారు? అది అక్కడ ఉన్నారు గుంపుగా, యేసయ్య దగ్గర ఉన్నారు. ఈ ఒకడే ముందు వచ్చేసాడు పరిగెత్తుకుంటా. ఎట్ట తిప్పలు పడ్డాడో తెలీదు, మొత్తం మీద మేడు చెట్టు ఎక్కి కూర్చోనా, ఇక రైట్, ఇక రమ్మని చూద్దాం అనుకున్నాడు. ఎప్పుడైతే ఆ చెట్టు ఎక్కాడో యేసు ప్రభు రావడం జక్కయ్యకు కనబడ్డాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఈ జక్కయ్య ఎలాంటి ఆలోచన పరుడు, యేసయ్య ఎవరో చూడగోరాడు. చూశాడా? చివరికి చూశాడు. కానీ చూడకుండా ఉండడానికి ముందు ఆటంకాలు వచ్చాయి. అలాగే మనం కూడా రక్షించబడాలి అనుకుంటే, మందిరంలో ఎదగాలి అనుకుంటే, దేవుని సన్నిధిలో స్థిరంగా నిలవాలి అనుకుంటే బోలుడు ఆటంకాలు వస్తాయి. ఇవాళ ఎట్టయినా నేను మందిరానికి వెళ్ళాలి, వాక్యం వినాలి అనుకుంటాం. ఏమనుకుంటాం? ఇవాళ ఎలాగైనా మందిరానికి వెళ్ళాలి, వాక్యం వినాలి అనుకుంటాం. సమయం అవుతూ ఉంటుంది. ఈలోపు భార్య అంటదే, ఈ పూట కాస్త వేట మాంసం బట్టిరా, రోజు ఎప్పుడు చికెన్ ఏం తింటాం, వెళ్ళి ఈ పూట బట్టిరామన్న బట్టికి అంతేనటవా, సరే వెళ్ళరానా? అబ్బో మరి ముసునూరులో ఉంటుందో లేదో, రోజుడు వెళ్ళాల్సి వస్తుందేమో, మరి ప్రార్థన సరే ఈ వారం పోనే సరే అన్ని లైన్లోకి వచ్చి ఈసారి మందిరానికి వెళ్ళి బయలుదేరు అన్నారు అనుకో, వెళదాం అనుకున్నాం అనుకో, అప్పుడే ఎందుకనో ఏంటి ఒళ్ళు మరి ఇట్లా ఉంది వాళ్ళ ఈ పూట, అసలు బాగా ఇరగొట్టేసినట్టు ఉంది ఒళ్ళు, ఎందుకని బాగా నీరసంగా ఉంది, సరే వెళదాంలే ప్రారంభించి నేను అడబడుకుంటాం. నిజంగానే ఒళ్ళు నొప్పులు ఒరిజినల్గానే వస్తాయి, అది అబద్ధమేం కాదు, వెళ్ళలేం. ఆమెను నాకు ఆరాధనలు అయిపోయిన తర్వాత లేచి నిలబడతామా, ఎక్కడన్నా నొప్పి ఉందని చూసుకోండి మానేసిన వాళ్ళు, ఇక ఉండదు. మళ్ళీ ఈ ఆదివారం ఆరాధన అయిపోయిన దగ్గర నుంచి మళ్ళీ ఆదివారం ఆరాధన మొదలయ్యే వరకు ఒళ్ళు నొప్పులు వచ్చి అడుగు అంటే శరీరం ఏం చేస్తుంది, అప్పుడు సహకరిస్తుంది. ప్రార్థనకి వెళదామా అంటే ఈసారి గ్యారంటీకి వెళదాం అనుకుంటాం, వెళ్ళలేం. జక్కయ్య కూడా అంతే. కానీ జక్కయ్య అక్కడ ఆగల. ఈయనలో ఉన్న గొప్ప లక్షణం ఏమిటంటే, ఏ ఆటంకం అయితే ఉందో ఆ ఆటంకాన్ని ఏం చేశాడు, అధిగమించి అతను పరిగెత్తాడు. అక్కడి నుంచి పరిగెత్తాడు. మనం కూడా పరిగెత్తాలి, అక్కడే ఉండకూడదు. నేనైతే అదే చేశా. అయితే వాళ్ళు వెళ్ళాలంటావా అని ఇటు పైన చూసి ఆయన మబ్బు అని పట్టింది అంటావా, అది మబ్బు పట్టనే కాక, ఎండైనే కాక, లేకపోతే గాలిదోలనే కాక, వాగులు ఇటు నుంచి బొర్రెలు వెళ్తే అటు నుంచి ఏం తిరిగి వెళ్దామని వెళ్ళిపోయేవాడిని. అంటే ఒక తీర్మానం అది. ఎంత వర్షం వచ్చి ఇటు వెళ్ళలేదంట, ఆటోలు అన్నారనుకో, మరి అటు వెళ్తే ఏమో చూద్దాం, అటు ఎటు కొట్టు వెళ్ళిపోవటమే. అంటే మనసు ఉండాలి, వెళ్ళాలి అనే మన ఏదో ఒక రకంగా మందిరంలోకి వెళ్ళి కూర్చోవాలి, ఆయన వాక్యాలు వినాలి, ఆయన మాటలు వినాలి అని మనసు ఉంటే మార్గం. లేకపోతే ఈ టైంలో బయలుదేరాలని అంతా బాగున్నా కానీ ఈ వాతావరణం సరిలేదండి. మంచు పడుతుంది చూసి అసలు మంచిది కాదు ఈ మంచు. అమ్మో, ఈ మంచుకి జలుబు చేసేస్తుంది, గొంతు పట్టేస్తుంది, తుమ్ములు దగ్గులు వచ్చేస్తున్నాయి. కాబట్టి ఈ మంచు తగ్గుద్దామని వెళ్దాం అనుకున్నా కానీ తగ్గేటట్లేదులే, ఎందుకంటే నాకు పడతలేదండి ఈ మంచు. అంటే వంక వెళ్ళాలి అనుకున్నప్పుడు మంచు లేదు, వర్షం లేదు, ఎండ లేదు. ఇప్పుడు పెళ్ళికి వెళ్ళాలి మన బంధువుల ఇంటికి, వాళ్ళు ఫోన్ చేశారు, ఒకరోజు ముందే రండి అన్నారు. మంచు పడుతుందిలే ఏం వెళ్తామని ఆగిపోతారా? ఆగరు, ముందే వెళ్ళిపోతారు. కాస్త ప్రాణం నీరసంగా ఉంటే అవసరం ఏదైనా ట్యాబ్లెట్ వేసుకొచ్చిలే, అక్కడికి వెళ్ళి అక్కడే కూర్చుందాం కాసేపు, వెళ్ళిపోతారా ఉంటారా? వెళ్ళిపోతారు. ఎందుకంటే వెళ్ళాలనేటువంటి మనసు ఉంది. అదిగో అటు నుంచి వాళ్ళు వస్తున్నారంటే, ఇటు నుంచి వీళ్ళు వస్తున్నారంట, బంధువులంతా అన్నసరికి ఒక ఇది అక్కడున్న ఆరాటం దేవుణ్ణి చూడాలి అనే దానిలో పెట్టాడు జక్కయ్య. మనం కూడా యేసయ్యను చూడాలి, యేసయ్య ఎవరో అని చూడగోరాలి. ఆ ఆశ మనకు ఉండాలి.
అప్పుడు యేసయ్య దగ్గరకు మనము రాగలుగుతాం. ఆయన చూడడానికి ఒక మార్గాన్ని మనం ఎన్నుకోగలుగుతాం. ఈయన ఆలోచన అంటే యేసయ్యను చూడాలనుకున్నాడు, చూసేశాడా? అయితే యేసు ప్రభు అలాంటి ఆలోచన కలిగిన వారిని దృష్టిస్తాడు. అక్కడ అంతమంది ఉన్నారు, వేల మంది ఉన్నారు యేసయ్య చుట్టూ. ఏ ఒక్కడితోనైనా మాట్లాడి నేను ఇంటికి వస్తాను అనలేదు. కానీ ఆ చెట్టు దగ్గరకు వచ్చాడట. జక్కయ్య అనుకున్నాడు, నన్నెందుకు చూస్తాడు ఆయన అనుకున్నాడు. కానీ ఈయన హృదయం యేసయ్యకి తెలుసు కాబట్టి ఆ చెట్టు దగ్గరకు వచ్చి ఆగి, యేసు ఆ చోటికి వచ్చినప్పుడు యేసుప్రభు అలా కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అన్నాడు. యేసుప్రభు వచ్చాడు. యేసుప్రభు వచ్చి అక్కడ ఆగిపోయి కన్నులెత్తి చూశాడట. ఎక్కడ చూశాడు యేసయ్య? ఇప్పుడు జక్కయ్య యేసయ్యను చూద్దాం అనుకుంటే విచిత్రంగా యేసయ్యే జక్కయ్యను చూసే పరిస్థితి వచ్చింది. దేవునికి మహిమ కలుగునగాక. ఆ జక్కయ్య హృదయంలో ఉన్న ఆరాటం, జక్కయ్యలో హృదయంలో ఉన్న పట్టుదల, యేసుప్రభుని ఏదో రకంగా నేను కలుసుకోవాలి, ఆయన చూడాలి అనేటువంటి ఉబలాటం యేసయ్యకి అర్థమైపోయి జక్కయ్య యేసయ్యను చూడడమే కాదు, యేసయ్యే జక్కయ్య వైపు చూశాడు. వెళ్ళి యేసుప్రభు ఆగిపోయి ఏమన్నాడంటే, ఎక్కడికో కాదు ప్రయాణం ఈ రోజున మీ ఇంటికే. ఎవరింటికి? మీ ఇంటికే. జక్కయ్య త్వరగా దిగు, నేను మీ ఇంట్లో ఉండాలి, నేడు నేను మీ ఇంట ఉండవలసి ఉన్నది, త్వరగా దిగు అన్నాడు. ఆయన పేరు జక్కయ్య అని ఈయనకి ఎవరు చెప్పారు? యేసయ్యకి ఎవరో ఏది చెప్పనవసరం లేదు, ఆయన అన్నీ తెలుసు ఆయనకి. అరే ఆయన చుట్టూ అంతమంది ఉన్నారు కదా, అంతమంది ఉంటే ఒక్కన పేరు పెట్టి పిలవలా, కానీ చెట్టు మీద కూర్చున్నాడే ఆయన్ని మాత్రం పిలిచాడు. అంటే ఎంత ఆశపడ్డాడో జక్కయ్య. అలాగే మనం కూడా యేసయ్య అన్నా, యేసయ్య మందిరం అన్నా, యేసయ్య వాక్యం అన్నా, యేసయ్యను గురించి తెలుసుకోవాలి అని ఆశపడాలి. ప్రతి ఆటంకాన్ని అధిగమించాలి. అప్పుడే మన ఇంటికి రక్షణ వస్తుంది. యేసయ్య ఎవరు అని తెలుసుకోవడానికి మనం ఏం చేయాలి? ప్రయత్నం చేయాలి. చాలామంది ఆ ప్రయత్నమే చేయట్లా. యేసయ్య ఎవరు అంటే, దేవుళ్ళలో ఆయన ఒక దేవుడు లేండి, ఆయన కూడా యేసయ్య నాకు సహాయం చేయమంటే ఆయన కూడా మంచివాడే, ఆయన కూడా మన ప్రార్థన, ఆయన కూడా మంచివాడే, ఆయన కూడా కొన్ని పనులు చేస్తున్నాడు అంటలే అనేవాళ్ళు ఉన్నారు కొంతమంది. యేసయ్య మంచివాడేలే, ఆయన కూడా కొన్ని పనులు చేస్తున్నాడంట, అంతవరకే తెలుసుకుని వదిలేస్తున్నారు కొంతమంది. కానీ ఈయన యేసయ్య ఎవరో అని చూడగలడు హృదయపూర్వకంగా. అప్పుడు త్వరగా నువ్వు చెట్టు దిగు, నేను మీ ఇంట్లో ఉండాలి అని చెప్పాడు. వద్దులే ప్రభా, చూద్దాం అనుకున్నాను, చూసేసేయాలి, అయిపోయింది, మళ్ళీ మా ఇంటికి ఎందుకులేండి. ఎందుకంటే ఈయన అసలే సుంకపు కొత్తదారుడు, డబ్బులు పోగేస్తుంటాడు. 30 రూపాయలు వేయరా అంటాడు. ఎక్కడ బాబు 25 రూపాయలకు? 25 ఇంకా ఆలస్యం చేస్తే ఇప్పుడు నేను కంప్లైంట్ చేశాను అనుకో, బట్టలు వస్తారు, నేను తీసుకెళ్ళి చెరసాలలో పడేస్తారు అనుకున్నా, కట్టు 30, అది 25 ఆలస్యం అయితే మరి ఏంటి, ఆలస్యానికి ఎవరు కడతారు అని వసూలు చేస్తుంటాడు. ఇంకా ఎక్కువ వసూలు చేస్తుంటాడు. న్యాయంగా కాదు, అన్యాయంగా వసూలు చేసేటువంటి ఆయన అట్లా అనవసరంగా అన్యాయంగా డబ్బులు పోగేసోడు ఎతటోడికి పెట్టాలంటే ప్రాణం అప్పదో. ఒక 1/2 కేజీ మాంసం తెచ్చి ఎంత వద్దంటే, అమ్మో 100 రూపాయలు వద్దు ఇప్పుడు అని ఇది చేస్తాడు అనమాట. ఎక్కడ ఫంక్షన్ ఉందేమో చూస్తాడు, అంతే తప్ప ఖర్చు పెట్టడానికి ఇష్టపడ్డ. ఫంక్షన్ ఉందనుకో మొత్తం పండి అంటాడు. మళ్ళీ ఆటో ఛార్జీలు అవుతాయి అనుకుంటే అవసరమైతే వాళ్ళని పిలిచిగో నువ్వు ఆ బండి ఎక్కు, ఇదిగో నువ్వు ఈ బండి ఎక్కు అంటాడు. అవసరమైతే బజార్లో నిలబడితే లిఫ్ట్, అంతేనా? ఎక్కడికి వెళ్తే అక్కడికే. ఇప్పుడు నువ్వు వెళ్ళాలనుకో, నెల పట్టుకుంటే వరకు అన్నాడు అనుకో, చాలు అక్కడ నుంచి నిలబడతాడు. మళ్ళీ ఇటు అటు చోటుకి అడ్డం, మొత్తం మీద లిఫ్ట్ మీద వెళ్ళి రావటమే, మళ్ళీ వచ్చేటప్పుడు లిఫ్ట్ మీద రావటమే. సరే ఏదో తిన్నాం కదా, ఒక డ్రింక్ తాగుదామంటే అది తాగడం, మళ్ళీ ఇంకోడం తగులుతాడు బాబాయ్, మరి డ్రింక్ ఆడిపోపీయటమే కదా. ప్రాణం అప్పదో అడ సంపాదించోడికి. కానీ ఈ జక్కయ్య ఏం చేశాడంటే, యేసు ప్రభు పిలిచి దిగిరా, నేను మీ ఇంటి దగ్గర ఉండాలి అన్నప్పుడు, లేనిపోయి తగలాటం, మళ్ళీ మా ఇంటికి వస్తాడంటే నన్ను మెల్లగా దిగాను అని ఉంది కదా అక్కడ. అతడు త్వరగా దిగి, ఇది అబ్బా సంతోషముతో ఆయనను చేర్చుకొనాను. చెట్టు మీద కూర్చున్నవాడు అసలు దిగాడు దూకాడు అన్నట్టు దిగేశాడు.
అసలు దిగాడా దూకాడా అన్నట్టు అనమాట. త్వరగా దిగాడు అంటే బర్రం జారాడు అనమాట. అంటే ఎంత సంతోషపడ్డాడు. ఎంత త్వరగా దిగాడు అంటే అంత త్వరగా ఉండాలి దేవుని కార్యాల పట్ల మనం. దేవుని కార్యాల పట్ల ఎలా ఉండాలి? త్వరగా ఉండాలి. దేవుని కార్యములను అశ్రద్ధగా చేయవాడు చేస్తున్నాడా? దేవుని పనులు చేస్తున్నాడా? చేస్తున్నాడు. కానీ ఎట్లా చేస్తున్నాడు? అశ్రద్ధగా చేస్తున్నాడు. కానీ శ్రద్ధగా చేస్తే ఆశీర్వాదాలు వస్తాయి, అశ్రద్ధగా చేస్తే శాపం వస్తుంది. ఈ వారం వెళ్ళిపోదాం మందిరానికి అనుకుంటే కాదులే రేపు వచ్చే వారం నుంచి వెళ్దాంలే, ఇది అశ్రద్ధ. అసలు ఎప్పుడు అనుకుంటే అప్పుడు వెంటనే బయలుదేరి దేవుని పనుల మీద పరిగెత్తాలంతే. బాగా చలి పెడుతుందిగా, చలికోవట్లేదు, ఏదో ఒక ఆటంకం కొంతమంది కదా. మంచు పడుతుందండి, లేకపోతే ఇది మంకీ క్యాప్ కొందాం అనుకున్నాం, మనం కుదరలేదు ఈసారి. ఎక్కడ దొరుకుతాయి అంటే ఇప్పుడు మనం తెచ్చియాలి. అప్పుడు వస్తాడనమాట మంకీ క్యాప్ కొని దాన్ని తగిలించి చలికోట ఒకటి పెట్టి వెనకాల బండి మీద కూర్చోబెట్టుకుని బండి తోలుకుంటా మధ్యలో ఏదన్నా ఎక్కడ నాపి ఒక టీ పెత్తంటే వస్తాడు. ఇదివరకు మందిరానికి వెళ్ళేటప్పుడు ఒక ఎంట పెట్టుకెళ్ళేవాడు, వాడికి బీడీ కట్ట కొనిస్తేనే వచ్చేవాడు. నేను కొనిలేదులే, ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన కొనిస్తుండడు వాడికి, ఇది జతకే. ఇప్పుడు లేడులే, వెళ్ళారు, క్రింద ఉన్న పాతాళానికి ప్రవేశించాడు, పోయాడు. కాబట్టి మొత్తం మీద జక్కయ్య త్వరగా దిగాడట. దేవుని కార్యాలంటే మనం కూడా అంత త్వరగా చేయాలి. యేసయ్య నాకు ఈ మేలు చేసాడండి, నేను కూడా కూటం పెట్టుకుంటాను అనుకున్నాం అనుకో, డబ్బులు లేవండి, డబ్బులుంటే పెడతామా? అప్పు చేసైనా పెట్టాలి త్వరగా. అర్థమవుతుందండి. ఇప్పుడు కడుపులో నొప్పి వచ్చింది, ఒక హాస్పిటల్కి అయితే 500 కట్టు అన్నాడు, మన దగ్గర లేవు. అయినా ఏం చేస్తాం? ఎవరికొకటి ఫోన్ చేసి ఒక 500 పంపించు. అప్పుడు ఎక్కడ చూసిన 500, అప్పుడు ఎక్కడ చూసిన అంటే అవసరం మరి, ఇట్లాంటప్పుడు కూడా. లేకపోతే అంతకంటే ముఖ్యమైనదిగా దేవుని పని నుంచి పెట్టుకోవాలా? ప్రార్థన అనుకున్నావా? పెట్టు. అయితే ఏందో 10 రూపాయలు అప్పు అయితే అయినాయి. అర్థమైందా? ఏది చెయ్యాలనుకుంటున్నామో దాన్ని త్వరగా చేయాలి. దేవుని కార్యాన్ని మనం త్వరగా చేయాలి. త్వరగా అనే అంశంలోనికి రావాలి. అబ్రహాం దగ్గరకు దేవుడు వచ్చాడు. ఎలా వచ్చాడు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు ముగ్గురుగా వచ్చారు. ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలువబడ్డారు అనుంది బైబిల్లో. ముగ్గురు వచ్చారు. ఆ ముగ్గురు వచ్చినప్పుడు ఎండవేళట మళ్ళీ వచ్చింది. మమ్రే దగ్గర సింధూర వనములో ఆయన గుడారం ఒకటి వేసుకొని కూర్చున్నాడు. ఎండ టైం అది. వాళ్ళు వచ్చారు. వచ్చినప్పుడు అబ్రహాం ఏం చేశాడు? మెల్లగా లేచి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అనుందా, అసలు త్వరగా వెళ్ళాడు. వారికి సాగిలపడ్డాడు. అయిలారా, ఈ చెట్టు కింద కూర్చోండి, అలసట తీసుకోండి, ఇదిగో మంచినీళ్ళు తాగండి, ఈ లోపు నేను భోజనం ఏర్పాటు చేస్తాను అని శారమ్మ దగ్గరికి వెళ్ళి ఆమె పడుకొని ఉంటే మధ్యాహ్నం లేపి, ఇదిగో 3 మానికలు పిండి గబగబా త్వరగా నువ్వు పిసికి రొట్టెలు కాల్చు. ఎన్ని మానికలు? 3 మానికల పిండి. వచ్చింది ఎంతమంది? ముగ్గురు వచ్చారు. మనిషికి మాండు చొప్పున 3 మానికల పిండి పిసికింది ఆవిడ. గోధుమ పిండి పిసకటం అంటే మనం అనుకో 3 మానికలు కాదు, ఇంత ఉండ పిసికేపాటు ఏళ్ళు కొంకరలు పోతుంటాయి కదా, తడిపి ఇట్ట అంటానికి. ఈ ఏళ్ళు ఎట్లాగింది చూడు, ఇది ఇట్లాగింది చూడు అంట. శారమ్మ గారు ఎంత బలవంతురాలో తెలుసా? 3 మానికల పిండిని పిసికి రొట్టెలు కాల్చేసింది. తర్వాత పనుడి దగ్గరికి వెళ్ళాడు. మంచి కొవ్వినటువంటి మంచి దూడని వధించు అన్నాడు. గోవును వధించు అన్నాడు. వాడేం చేశాడు? మంచి ఆవు పేను తీసుకొని దాన్ని వధించి మాంసం త్వరగా సిద్ధం చేశాడు. ఆలస్యంగానే త్వరగా సిద్ధం చేశాడు. కూర వండేశారు, చపాతీలు కాల్చేశారు. వాళ్ళు అక్కడ కూర్చొని ఆ మాట ఈ మాట అంటున్నారు. ఈ లోపల సిద్ధమైపోయినాయి. మాంసం కూర, చపాతీ, మాంసం చపాతీ, చపాతీ చెంపడం, ఆ ముక్కతో పాటు పట్టుకోవటం, చక్కగా తినటం. మాండు పిండికి ఎన్ని చపాతీలు వస్తాయో మరి మనకు తెలియదులే, చాలా వచ్చి ఉంటాయి. మొత్తం మీద కడుపు నిండా తిన్నారు. అంతేనా? అంటే త్వరగా భోజనం ఏర్పాటు చేశారు. ఆతిథ్యం ఇవ్వడం మర్చిపోకూడదు అంటారు. అందుకనే
ఈ జక్కయ్యలో యేసయ్యకి ఆతిథ్యం ఇవ్వాలనేటువంటి ఒబలాట ఉంది, కోరిక ఉంది. అందుకే త్వరగా దిగాడట. మనం ఎవరింటికైనా వెళ్ళాం, బంధువుల ఇంటికి అనుకుందాం. వెళ్ళినప్పుడు వాళ్ళు ఇక్కడే కూర్చొని మనం వస్తే ఎట్టా చూసి మనమే కాళ్ళు కడుకుని వచ్చేది, రండి కూర్చోండి అంటే ఒక రకంగా ఉంటుంది. ఆ గేటు దగ్గరకు రావటమే గబాబా లేచి మనల్ని చూసి వాళ్ళు దగ్గరకు వచ్చి బాగున్నారా ఇప్పుడు అని రావటం అని భుజం మీద చేసి రండి అని నీళ్లు ముంచి చెంబుతో వాళ్ళకిచ్చి కాళ్ళు కడుక్కునే టవలెట్ పట్టరా అన్నారు అనుకో, అక్కడ ఒక పూట ఉండగలుగుతాం. వాళ్ళు వచ్చేదాకా కూర్చొని వచ్చారా ఇద్దరేనా, ఏంటి దారి తప్పచ్చినట్టున్నారు, రండి అంటున్నాడు అనుకో మరి సాయంత్రం మరి ఉంటారా, మరి రేషన్ వేయాలా, మరి వెళ్తారా అంటే మీరు వెళ్ళారు అనుకో మాకు మట్టుకు వండుకుందామని, మరి మీరు ఉన్నారనుకో మరి మీకు కూడా వేయాలిగా అన్నాడు అనుకో. అప్పటి వరకు ఉందాం అనుకున్నాడు కూడా ఏమంటాడంటే వెళ్తున్నాను లే పని ఉంది నాకు, అట్లా ఉంటుంది. కాబట్టి అబ్రహాం అలా చేయలా, అసలు ఎదురుగా వెళ్ళాడు, సాగిల పడ్డాడు. తర్వాత ఇక్కడ ఒక విషయం చెప్తాను. అక్కడ భోంచేసిన తర్వాత మాట్లాడిన తర్వాత అబ్రహాము యెహోవా మాట్లాడుకుంటున్నారు. ఈలోపు ఇద్దరు సొదొమ గొమొర్రాకి వెళ్ళారు, దేవదూతలు ఇద్దరు వెళ్ళారు అని రాస్తుంది. ఇప్పుడు ఎంతకీ వచ్చింది అబ్రహాం దగ్గరకు వచ్చింది ఆడవాళ్ళ మగవాళ్ళ? మగాళ్ళేనా? సొదొమ గొమొర్రా వెళ్ళింది ఆడవాళ్ళ మగవాళ్ళ? మగవాళ్లే. అందుకే 19వ అధ్యాయంలో ప్రభువా అన్నాడు, ప్రభువులారా అన్నాడు. ఆడవాళ్ళనే ప్రభువులారా అనరు. వెళ్ళింది మగవాళ్ళేనా? మొన్న ఒక ఆయన చెప్తున్నాడు, సొదొమ గొమొర్రాకి ఇద్దరు దేవదూతలు వెళ్ళారా, ఇద్దరు ఆడవాళ్ళు, అందమైన ఆడవాళ్ళగా వెళ్ళారు. అందుకనే అక్కడ వాళ్ళు బయటికి వీళ్ళు వాళ్ళతో పాపం చేయాలంటున్నారు అన్నాడు ఒక ఆయన. మరి ఎక్కడ చదువుకున్నారో ఈ బైబిల్ మరి నాకు అర్థం కాలేదు. ఇద్దరు అందమైన ఆడవాళ్ళు వెళ్ళారంట సొదొమ గొమొర్రా. అందుకే ఆ ఇంట్లో ఉన్నట్టు ఆ ఇంట్లో ఉన్న వాళ్ళని బయటికి పిలువన్నారంట. అందమైన ఆడవాళ్ళు ఇద్దరు వెళ్ళారంట. అందుకని పిల్లోళ్ళు పెద్దవాళ్ళు అందరూ కలిసి బయటికి పిలువ, మేము పాపం చేయాలన్నారంట. అంటే ఏంటంటే నమ్ముతారుగా మరి వచ్చింది మగవాళ్ళు ఇంటి ముందు నిలబడి బయటకు పంపు వాళ్ళని అంటున్నారంటే ఆడవాళ్ళు అనుకుంటా ఇంతకుముందు వచ్చింది అనుకున్నారు. కాదు వీళ్ళు మగవాళ్లే. మగవాళ్ళం కోసం మగవాళ్ళు రావటం ఏంటంటే పురుష సంయోగులు వాళ్ళు. ఓకేనా? మొత్తం మీద త్వరగా శారమ్మ గారు అబ్రాం గారు ఆ పనివాడు గోవుని విందు చేసి పెట్టారు. గోవుని విందుగా ఆరగించి ఆశీర్వాదాలు అనుగ్రహించిన వాడే గోవిందుడు. దేవునికి మహిమ కలుగునగాక. గోవింద అంటే ఏంటి? గోవుని విందుగా ఆరగించడమే. అబ్రహాము గోవును కోసి విందు దేవునికి పెట్టినప్పుడు గోవుని విందుగా ఆరగించి ఆశీర్వాదాలు అనుగ్రహించిపోయిన వాడే గోవిందుడు అంటే. అందుకని ఈ గోవిందుడు అందరి వాడు, దేవునికి మహిమ కలుగునగాక. అర్థమైందా? యేసు అందరి వాడు అనేది అందుకే. కాబట్టి ఈయన త్వరగా దిగి ఏం చేశాడు? సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. యేసు ప్రభుని ఇంట్లో చేర్చుకున్నాడు. ఎట్లా? సంతోషంతో. ఆయనే పిలిచి రాయి అనలా, ఆయన అంతరికైనా వస్తానంటే ఈయన సంతోషంగా చేర్చుకున్నాడు. అలాగే యేసయ్యను మనం కూడా ఎలా చేర్చుకోవాలి? సంతోషంగా చేర్చుకోవాలి. యేసయ్య మీ ఇంటికి వస్తాను అన్నప్పుడు ఏం చేయాలి మనం? వద్దులే అనాలా, సంతోషంగా చేర్చుకోవాలి. యేసయ్యను చేర్చుకోవడం అంటే యేసయ్యే వాక్యాన్ని మన హృదయంలోనికి మనలోనికి చేర్చుకోవాలి. ఎలా చేర్చుకోవాలి? సంతోషంగా. ఇప్పటివరకు నాకు తెలియదండి, ఇంత గొప్ప రక్షణ ఉందన్న సంగతి నాకు తెలియదండి. ఈ వాక్యం ద్వారా నాకు పాప విమోచన ఉంటుందన్న సంగతి నాకు తెలియదండి. పాపం నుంచి విడిపించబడేటువంటి ఒక అవకాశం ఈ వాక్యంలో ఉందన్న విధానం నాకు తెలియలేదండి అని వెంటనే వాక్యాన్ని చేర్చుకోవాలి. ఈయన 100 సార్లు చేర్చుకుంటా చూద్దాం, చేర్చుకుందాం, అట్టే చెబుతుంటారులే వాళ్ళు అట్టే చెప్తుంటారులే, చూద్దాం ఇంకా చాలా టైం ఉంది, ఇప్పుడే బాప్తిసం పొందితేట, ఇప్పుడే రక్షించబడితేట, బోలు టైం ఉంది. అబ్బా బాప్తిసం అంటే మాట్లాడుకుంటాం ఏంటి? యేసుప్రభుని చేర్చుకోవటం అంటే మాటలా లేదా మనం వెళ్ళి గుళ్ళకి పాడినట్టు పాటలు అనుకున్నావా? అబ్బో బోళ్ళంత కష్టం అని ఏం చేస్తారు కొంతమంది, అక్కడే వాయిదా వేసేస్తారు. ఈసారి అమ్మ మాట్లాడకూడదు, ఈసారి
ఈసారి అని ఏమేస్తారు? వాయిదాలు వేస్తుంటారు. వాయిదా చేయకూడదు మనం. ఇప్పుడు ఎప్పుడన్నా వాయిదా వాళ్ళు వచ్చారనుకో ఏం చేస్తాం? ఈ వస్తువు ఎంతండి? 5,000 ఎప్పుడు కట్టాలి? ఇప్పుడు ఎక్కడండి, మన డిసెంబర్కి కట్టాలి. ఇది ఫిబ్రవరిగా. డిసెంబర్ అంటే చాలా టైం ఉంది కాబట్టి అప్పుడు కట్టుకోవచ్చులే. ఇవ్వండి అని ఒక 6,000 ఒక 5,000 అప్పు చేసి తీసుకుంటాం. ఇక దాని సంగతి మర్చిపోతాం. ఆ తర్వాత వాడు ఒక నెల రోజుల ముందు నుంచి తిరుగుతుంటాడు. ఎవరో? వాయిదాగాడు. అమ్మేటప్పుడు చెప్పాడు, ఇచ్చుకుంటలేటప్పుడే చెప్పాడు వాయిదా అని. అప్పుడే మనం అనుకున్నాం అదెందుకు వసతులే అనుకున్నాం. కట్టవలసి వచ్చేసరికి ఏమవుద్ది? వాసిపోద్ది అనమాట. ఆడే చెప్తున్నాడు వాయిదా అని వాసుద్దే. కాబట్టి వాయిదా వద్దు మనకి. వెంటనే ఇవ్వటం తీసుకోవటమే ఉండాలి. వాయిదాలు ఎప్పుడైతే వాయిదాలకు అలవాటు పడ్డామో వాసిపోద్దంతే. ఏ అప్పు అయినా సరే వాయిదా అంటే వాసుద్దే. అక్కడ వరకు తెచ్చుకోకుండా ఏం చేయాలి? ఉన్నదాంతోనే మనం తృప్తి పొందాలి. ఉన్నదాంతోనే కొనుక్కోవడం మంచిది. కాబట్టి యేసయ్యను ఏం చేశాడంటే వెంటనే చేర్చుకున్నాడు సంతోషంగా. మనం కూడా వాక్యాన్ని ఎప్పుడు చేర్చుకోవాలి? అసలు ఎప్పుడైతే మనకు ఆ వార్త చెవులు కనపడద్దో వెంటనే వాక్యాన్ని మనలోనికి చేర్చుకోవాలి. యేసయ్యను మన ఇంట్లోకి చేర్చుకోవాలి. కానీ యేసయ్య ఏం చేస్తున్నాడంటే పదే తలుపు దగ్గర నిలబడి తట్టుచున్నాడు అని ప్రకటన గ్రంథంలో ఉంది. ఎవడైనాను నా స్వరం విని తలుపు తీస్తే నేను లోపలికి వస్తాను, నేను అతనితో అతడు నాతో కలిసి భోజనం చేస్తాం అన్నాడు. యేసయ్య చక్కగా ఇంటికి వచ్చి నేను మీ ఇంట్లో ఉండాలనుకున్నాడు. ఆయన విందు ఏర్పాటు చేశాడు. ఇవాళ మన ఇంటికి కూడా వచ్చి యేసయ్య మన తలుపునే తడుతున్నాడు. ఇప్పుడు ఈ వాక్యం ద్వారా తడుతున్నాడు. నువ్వు కూడా చేర్చుకో యేసయ్యను అని. నన్ను చేర్చుకొని యేసయ్య అడుగుతున్నాడు. అమ్మో ఇప్పుడే కాదులేయ్యా, తర్వాత వచ్చే నెలలో వాక్యం సరిగ్గా అయినాక అప్పుడు చేర్చుకుంటానులే, అంటే బాప్తిసం పొందడం అప్పుడు చేర్చుకుంటానులే అని వాయిదాలు వేయొద్దు. యేసయ్య తలుపు తట్టినప్పుడే ఆ తలుపు తీయాలి. ఆయన బయట నిలబెట్టి మనమే తలుపు వేసుకొని మనమే లోపల ఆటలాడుకుంటా, లోపల పాటలు పాడుకుంటా, లోపల డ్యాన్సులు వేసుకుంటా, లోపల గంతులు వేసుకుంటా, సాతాన్నేమో సింహాసనం కుర్చీ ఒకటి వేసి కూర్చోబెట్టి మనం ఆటలాడుతుంటే యేసయ్య బయట ఉన్నాడు. బయట ఉండి ఏం చేస్తున్నాడు? తలుపు తడుతున్నాడు. ఎండ వచ్చినా ఎండలోనే ఉన్నాడు యేసయ్య. వర్షం వచ్చినా వర్షంలోనే ఉన్నాడు. చలిగాలి వచ్చినా అక్కడే ఉన్నాడు. మంచు వచ్చినా అక్కడే ఉన్నాడు. ఎందుకోసం? నీకోసమే. తలుపు తీస్తావేమో, లోపలికి వద్దాం, నీతో కలిసి భోజనం చేద్దాం అని ఇష్టపడుతున్నాడు. యేసయ్య మా ఇంటికి రావాలండి అని ఎవరికైనా ఆశ ఉందా? యేసయ్య మా ఇంటికి రావాలని ఎవరు కోరుకుంటున్నారా? యేసయ్య వస్తానంటే చేర్చుకోవట్లా. తాగుబోతోడు వచ్చి ఇంటికి వస్తానంటే సరే రమ్మంటున్నాం వాడిని. అడిగి శుభ్రంగా సీసా ఏర్పాటు చేస్తున్నాం. అడికి ఒక ముక్క ఒక చొక్క ఏకలసిన పక్క. ఏది ఎవడన్నా తాగుబోతోళ్ళకి మన ఇంట్లో చోటు ఉంది, దొంగలకు చోటు ఉంది, వ్యభిచారులకు చోటు ఉంది, సినిమా పాటల పాడోడుకు చోటు ఉంది, పనికి మనలందరికీ మన ఇంటి నిండా ఏముంది? మరి యేసయ్యకు చోటు ఎందుకు ఇవ్వలేకపోతున్నారంటే యేసయ్య లోపలికి వస్తే వీళ్ళందరిని ఏం చేస్తాడు? బయటకు ఆయన పంపిస్తాడు. పా అంటాడు. నీకు మొహమాటం ఎక్కువ, నువ్వు అనలేవు బయటికి వెళ్ళని. ఆయన చేర్చుకో, ఆయన దోలేస్తాడు. ఈ ఒక్క పని చేసి చూడు. మరి చుట్టాలు కాదండి అని అనుకుంటారేమో, నేను అనలేకపోతున్నాను. సరే రైట్, నువ్వు అనలేకపోతున్నావు, బాగానే ఉంది. యేసయ్య నువ్వు రా అను, ఆయన వచ్చేస్తాడు. ఆయన వచ్చే వీళ్ళు ఉంటారేమో చూద్దాం. ఆయన వచ్చి ఇంట్లోకి వచ్చాడు అనుకో, తాగిపోతాడు ఆ దారునట్లు లేచి పారిపోవలసిందే. నువ్వు వెళ్ళిపోమని చెప్పనవసరంలా, పోరా నువ్వు అన్నవసరంలా. నువ్వు చేయవలసింది ఒకటే, యేసయ్యను చేర్చుకో. అంటే వాక్యాన్ని హృదయంలోకి చేర్చుకో. వాక్య విరోధమైంది ఏదైనా నీ దగ్గర నుంచి పారిపోవలసిందే. ఇక ఉండదు నీ దగ్గర. వాక్య విరోధమైన ఇవన్నీ కూడా పారిపోతాయి. యేసుని సంతోషంతో చేర్చుకున్నాడట. యేసయ్యను చేర్చుకుంటే ఏమవుద్ది? వెంటనే ఏదో జరిగింది అక్కడ చూడండి. అందరూ చూశారట. అక్కడ ఉన్న వాళ్ళందరూ వచ్చారు కదా, జనం అందరూ అది చూసి ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయ వెళ్ళనని చాలా సణుగుకొనిరి. జక్క ఎవరట? పాపి. ఆ పాపి దగ్గరకు ఎవరు వెళ్ళారు? పరిశుద్ధుడు వెళ్ళాడు యేసయ్య. ఈ జనమంతా చూశారట. చూసి చాలా సంతోషపడ్డారా? నీ దగ్గరికి యేసయ్య వస్తే సణుగుకొన్నారట. సణుకోవటం అంటే మెచ్చుకోవటం అని అర్థమా? తిట్టుకున్నారు వాళ్ళు. ఎవడు ఇష్టం వచ్చాడు, ఈయన బాధకుడు,
ఆ యజమానుడు ఆడి దగ్గరికి వెళ్ళాడు యేసుప్రభు. అసలు ఆయనకి ఏమైనా ఆలోచన ఉందా? వీడికైనా బుద్ధి ఉండద్దు. ఆయన వస్తానంటే గబగబ దిగి రామని చేర్చుకోవటమని అసలు ఆడు చేసిన పనులు నేను ఎన్ని అనుకున్నావు అని మీటింగ్ పెట్టేశారు. ఇక అక్కడ నలుగురు మీటింగ్ పెట్టేశారు. మా ఇంటికి వస్తాడేమో అనుకున్నాను, ఆ పాపి ఇంటికి వెళ్ళాడు అని సనుక్కున్నారు. నువ్వు కూడా యేసు ప్రభువుని చేర్చుకున్నావు అనుకో, ఊరోళ్ళు ఏం చేస్తారనుకున్నా, మన చుట్టుపక్కల వాళ్ళు ఏం చేస్తారనుకున్నా, అమ్మ చాలా సంతోషం నువ్వు ప్రభువుని చేర్చుకున్నావు అంటారా? సణుగుతారు, గొణుగుతారు. బయలుదేరిందండి భక్తురాలు అంటారు. బయలుదేరుడికి ఎక్కడ లేడు, దేవుడికి అక్కడే ఉన్నాడు అంటారు. 100 రకాలుగా మాట్లాడతారు. అయినా ఏమైనా లెక్క చేసాడైనా? ఇప్పుడు ఏదో చెబుతుంటాడు, ఏనుగు వెళ్తుంటే కుక్కలు మురుగుతున్నాయి అంట. ఏనుగు ఆగి నేను వెళ్తున్నా మురుగుతున్నారు అంటదా? అది కుక్క మురుక్కుంటుంది, నాకేంటి అనకూడదే, టీవీగా వెళ్ళిపోతుంటుంది. అంటే ఈ కుక్క కూడా సమాధానం చెప్పాలా? ఏనుగు ఎందుకు అరుతున్నావు అన్నాం అనుకో, అది ఇంకా అరుతుంటుంది. ఇది సమాధానం చెప్తుంటుంది, అది అరుతుంటుంది. సరిపోద్ది అక్కడ సంబడం. కాబట్టి ఈ మురిగే కుక్కలకే ఏమి సమాధానం చెప్పకుండా తోకెట్టు ఒప్పుకుంటా చెవులు ఎట్టడం అనుకుంటే వెళ్ళిపోద్ది. అలాగే మనం కూడా ఏంటంటే యేసయ్యను నమ్మిన తర్వాత ఈ చుట్టుపక్కల ఆ చుట్టుపక్కలలో ఏం చేస్తారంటే సణుగుతుంటారు, గొణుగుతుంటారు, రకరకాలుగా అనుకుంటూ ఉంటారు. అవి మనకి వినపడకూడదు. మనం ఏమవ్వాలి? చెమిటి వాళ్ళం అవ్వాలి. కొన్ని వినపడకూడదు, కొన్ని కనపడకూడదు. అలా ఈయన ఏం చేశాడు? చాలా సనిగారట. ఎంత జరిగారు? బోళ్ళంత సరే సనుక్కున్నారు, కొనుక్కున్నారు. అయినా ఆయన ఏమాత్రం కూడా లెక్క చేయలేదు. సణిగినప్పుడు ఏం చేయాలి? ఆయన ఇట్లా అంటున్నాడులే, వద్దులే, వద్దాం అనుకున్నాను అయ్య గారు ప్రార్థనకే. వాళ్ళే అదేంటి ప్రార్థనకి వెళ్తున్నావేంటి నువ్వు, అదేంటి ఇదేంటి అన్నారు. అదేంట్రా నీకు పెళ్లి చేసిన మేమేగా అన్నారు. ఇక అది అందుకే అని ఆగిపోయాడా? వాళ్ళు చనుగుతున్నారు, వీళ్ళు చనుగుతున్నారు, నాగేడా? అప్పుడేం చేయాలి? సనిగినప్పుడు జక్కయ్య ఏం చేశాడు? అది పాయింట్. జక్కయ్య నిలువబడి, అప్పుడు నిలబడ్డాడు. అప్పుడు నిలబడాలి. నువ్వా నేను అన్నప్పుడు నిలబడాలి ముగ్గులో, అంతేనా? అంతే తప్ప అంటే జడుచుకొని అంటే అంటే ఎట్ట కుదురుద్ది? జడుచుకునేవాడిని జడిపించేవాడు ఇంకా జడిపిస్తుంటాడు, బెదిరేవాడిని ఇంకా బెదిరేస్తుంటారు, అంతేనా? వాళ్ళు సనుక్కుంటే నాకే, గొనుక్కుంటే నాకే అనుకొని నేనేం చేశాడు? జక్కయ్య నిలవబడ్డాడు. అది మనం కూడా ఏం చేయాలంటే దేవునిలో నిలబడాలి, వాక్యంలో నిలువు, జీవితంలో గెలువు. నువ్వు గెలిచే వరకు కూడా ఏం చేస్తారంటే సడుగుతానే ఉంటారు, గొణుగుతానే ఉంటారు. బై మిస్టేక్ గెలిచేసావనుకో, నేను అనుకున్నాను రా, ముందే అనుకున్నా, ఎందుకంటే అది నీ వల్ల వద్ది, నాకు తెలుసు అనుకుంటూ వస్తారు మళ్ళీ నీ దగ్గరికి. అంతకుముందు సనిగిన దాళ్లే, పితృలు చెప్పిన దాళ్లే, నీకు తగలాటాలు పెట్టిన దాళ్లే, నేను ఏదో రకంగా లాగుదాం, కిందకి పడేద్దామని చూసేది వాజనమే. అటన్నిటిని అధిగమించి నువ్వు ఎప్పుడైతే ఒక మెట్టెక్కి నిలబడ్డావో, నేను అనుకున్నా నీ వల్ల వద్దు అనుకున్నారు నేను మాత్రం. కానీ ఆడున్నాడు చూడు, ఆడేదో ఎన్ని అన్నాడు అనుకున్నావు నిన్ను అంటాడు, అంటాం. తర్వాత ఈడెళ్ళిన తర్వాత ఆడు వస్తాడు, ఆడంటే చెప్తున్నాడు నీకు, ఇప్పుడు ఏదో నీ దగ్గరికి వచ్చాడు కానీ అంతకుముందు ఆడు ఏమన్నాడో తెలుసా అని ఆడు చెప్తుంటాడు. ఇదివరకు సనిగిన వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఈడు బలహీనత ఆడు బలహీనత మొత్తం మళ్ళీ మన దగ్గరికే ఎవడేమని చెప్పాడో. అందుకని సాటుగా చెప్పింది బహిరంగంగా బయలుపరచబడుద్ది అనేసి అన్నట్టు అలా జరుగుద్ది. గెలవాలి, ఎప్పుడైనా సరే గెలవాలంటే మనం ఏం చేయాలి? నిలవాలి, వాక్యమందు నిలవాలి, యేసు ప్రభువులో నిలవాలి, మాట మీద నిలవాలి. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్టు మనం నిలబడాలి. నిలబడినప్పుడు మనము గెలుస్తాం, లేకపోతే వాటమిని చవి చూస్తాం. అప్పుడు జక్కయ్య నిలువబడి ఒక పని చేశాడు. ఇదిగో ప్రభువా ఇది జక్కయ్య నిలువబడి తనంతట తానుగా తీసుకున్న నిర్ణయం, ఇది అందరూ చేయమని జక్కయ్య చెప్పలేదు, యేసయ్య చెప్పలేదు. ఇప్పుడు మనం చదివేదాన్ని, జక్కయ్య నిలువబడి ఇదిగో ప్రభువా నా ఆస్తిలో సగము పేదలకిచ్చుచున్నాను, నేనెవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకుని నెడల అతనికి 4 గంతలు
మరలా చెల్లింతునని ప్రభువుతో చెప్పాను. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది అన్నాడు. ఇక జక్కయ్య నిలువబడి యేసయ్యతో చెబుతున్నాడు, ప్రభువా, నా ఆస్తిలో సగం ఎవరికి ఇస్తాను? బీదలకి ఇచ్చేస్తాను. ఎవరి దగ్గర నేను అన్యాయంగా ఏదైనా తీసుకుంటే 4 గంటల వరకు నేను మరలా చెల్లించేస్తాను అన్నాడు జక్కయ్య. అంటే చాలామంది ఏం చెబుతారంటే, ఈ జక్కయ్యలాగా మనం కూడా ఎక్కడైనా ఏదైనా పొరపాటు చేస్తే దాన్ని తిరిగి మనం రికవరీ చేసుకోవాలని చెబుతారు. ఇప్పుడు ఒకప్పుడు ఆర్టీసీ బస్సు ఎక్కి దొంగతనంగా టికెట్ కొనుక్కోవాలా, బస్సు ఎక్కి టికెట్ కొనుక్కోకుండా ప్రయాణం చేసావు ఒకసారి, ఇప్పుడు రక్షించబడ్డావు కాబట్టి ఇప్పుడు ఏం చేయమంటున్నారంటే కొంతమంది, ఇప్పుడు వెళ్ళి టికెట్ కొని ప్రయాణం చేయమాకు, అప్పుడు నువ్వు చెల్లించేసేసినట్టే. ప్రభుత్వం సొమ్ము ప్రభుత్వం. ఎక్కడో దొంగతనం చేశావు, ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి, ఇదిగో ఒకప్పుడే మీ ఇంట్లో కొబ్బరికాయ దొంగతనం చేశాను, ఇదిగో కొబ్బరికాయ అని ఇవ్వు, లేకపోతే ఏదైనా డబ్బులు దానికి ఇవ్వు. అదేమవుతుంది, అప్పుడు చెల్లు అయిపోద్ది. ఇక్కడ జక్కయ్య ఆడ చేశాడు అంటున్నారు. సరే, ఏదో కొబ్బరికాయ ఏదో దొంగతనం చేసావు చెల్లు, టికెట్ ఏదో చేసావు చెల్లు, ఆస్తిలో సగం ఇవ్వమన్నాడు. ఇప్పుడు మరి ఇచ్చేసాను అన్నాడు, ఇస్తున్నాను అన్నాడు. ఎవరో? జక్కయ్య. ఇప్పుడు ఇల్లు కట్టావు, ఆ ఇంట్లో ఒక పోర్షన్ ఏం చేయాలి? ఇప్పుడు ఎవరికి రాసియాలి? పేదవాళ్ళకి రాసిచ్చే. మరి చూద్దాం. అంటే ఒక గదిలో నువ్వు ఉండి ఇంకొక గది మరి వాళ్ళకి వాళ్ళే ఉంటారు. భలే పని, అసలు గుమ్మం కూడా దొక్క నేను ఏమనుకుంటున్నారు అంటాడు. అంటే జక్కయ్య చేసాడని అది మనం చేయవలసిన పని లేదు. అదేంట వెళ్ళి వాళ్ళ పాపాలు ఒప్పుకోవద్దా? మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒప్పుకోవద్దా? వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒప్పుకోమన్నది ఏంటి? ఇప్పుడు మనం కూడా మన పాపములు ఒకరితో ఒకరు ఒప్పుకోవాలంటే ఏంటంటే, మీ పట్ల నేను ఏదన్నా అసభ్యంగా లేకపోతే ఏదన్నా అనవసరంగా ఏదన్నా ప్రవర్తించాను అనుకో, అయ్యా నన్ను క్షమించు, ఇది ఇలా మాట్లాడాను అను. ఇప్పుడు రక్షించబడిన తర్వాత అంతే. మన పాపాలు పోవడానికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఒప్పుకుంటేనే మన పాపాలు పోతాయి అనేది లేదు. రక్షణ మనకు ఉచితంగా వచ్చింది. మన క్రియలను బట్టి రక్షణ రాలా. మనం వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మన పాపం ఒప్పుకోబట్టి మనకు రక్షణ రాలా. ఉచితంగా యేసు ప్రభు ఇచ్చాడు. కాబట్టి లేదు, అక్కడికి వెళ్ళాల్సిందే. నువ్వు దొంగతనం చేసిన కాడ తిరిగి అది చెల్లించాల్సిందే. నువ్వు చేసిన పాపం నువ్వే రికవరీ చేసుకోవాల్సింది అన్నావు అనుకో. ఒకప్పుడు వ్యభిచారం చేసిన వ్యక్తి ఉన్నాడు, తర్వాత ఇతను వేరే వాళ్ళని పెళ్లి చేసుకున్నాడు, ఆ అమ్మాయి కూడా వేరే అతను పెళ్లి చేసేసుకుంది. ఇప్పుడు ఇతను రక్షించబడ్డాడు, మారు మనసు పొందాడు, బాప్తిసం పొందుతున్నాడు. ఇప్పుడు అయ్యగారు వెళ్ళి, నువ్వు వెళ్ళి నీ పాపాలు ఒప్పుకోమన్నాడు. ఇప్పుడు ఇతను ఏం చేయాలి? వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ భార్య భర్తను ఆ ఊరు వెళ్ళిపోయి పిలిచి కూర్చోబెట్టి, సహోదరుడా, అమ్మా, ఒకప్పుడు మన ఇద్దరు వ్యభిచారం చేశాం. సినిమా హాల్లో మనమే, రోడ్ల మీద మనమే, పార్కుల్లో మనమే, ఎక్కడ పడితే అక్కడ తిరిగాం. ఇప్పుడు నేను ప్రభువుని అంగీకరించాను, నన్ను క్షమించు అనడానికి ఆమెనే. అలా ఆయన కూడా పక్కనే ఉండి, ఎంత మంచివాడివయ్యా, ప్రభువులోకి వస్తే ఇంత అద్భుతం జరుగుతుంది అంటాడా? పాత చెప్పు ఒకటి తీసుకొని ఇద్దరిని తలకాయ మీద బాది బట్టలు ఓడదీసి, అన్నగారు అన్నట్టు ఒక్కొక్కడికి మండిందనుకో, ఆ పెట్రోలు 2 ప్యాకెట్లు తీసి నెత్తి మీద పోసి అంటించేస్తాడు అక్కడే. లేకపోతే పాత పెట్లు బట్టలు నెత్తి మీద పెట్టి మీ ఇంటికి బొమ్మంటాడు. అంతేనా? ఒప్పుకోమంటే ఇదే. అందుకని కాస్త ఇంగితం పనిచేయాలి. పాపాలు ఒప్పుకోమన్నారు కదా అని చెప్పి, ఇది మీ ఇంట్లో నేనే అప్పుడు దొంగతనం చేసి బంగారం ఎత్తుకుపోయాను, ఇప్పుడు కేసు పెడతాడు, లోపల కూర్చుంది, కానీ బగిలిపోద్ది. అప్పుడు నువ్వేం చేసావు వాటన్నిటికీ వేళ ఏసై చెల్లించేశాడు. ఇప్పుడు ఇక నువ్వు రక్షించబడిన తర్వాత ఎవరి పట్లన్నా నువ్వేదన్నా తేడాగా ఉంటే, అయ్యా నన్ను క్షమించు, నిన్ను అపార్థం చేసుకున్నాను, లేకపోతే నేను పాపిని, అదే ఒప్పుకోవటం. అంతే. మన పాపాలు ఒప్పుకోవటం కూడా నేను పాపిని అని ఒప్పుకోవాలి. సాక్ష్యం చెప్పమన్నారు అనుకో, ఒకప్పుడు నేను త్రాగుబోతుని తిరుగుబోతున్నాను, సరిపోద్ది. అంతేనా? నేను తిరుగుబోతుని, నేను వ్యభిచారినాను, సరిపోద్ది. అంతే తప్ప ఎక్కడ తిరిగావు, ఎవరితో తిరిగావు అన్నీ చెప్పనవసరం లేదు. కాబట్టి జక్కయ్యకు అనిపించింది, నేను నా ఆస్తిలో సగం పేదలకు ఇస్తాను, తర్వాత అన్యాయంగా ఎక్కడన్నా నేను తీసుకుంటే 4వ వంతు 4 వంతులు చెల్లించేస్తాను అని తీర్మానం చేసుకున్నాడు. అప్పుడు అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. మన ఇంటికి కూడా రక్షణ రావాలి అంటే
మనం యేసయ్య ఎవరో చూడాలి అంటే వాక్యాన్ని ఒక్కసారి పరిశీలన చేయాలి. వాక్యం అంటే ఏంటి? ఎందుకని ఈ రాజరత్నం ప్రార్థన పెట్టి పద్దాక కనపడ్డప్పుడల్లా రండి ప్రార్థనకు రండి వాక్యం వినండి అంటున్నాడు, ఒకసారి చూద్దాం అనుకోవాలి. అలా వస్తున్నప్పుడు నీ శరీరం రానిది నిన్ను, రెండోది జనాలు కూడా రానిరు. అక్కడికి వెళ్తున్నాడు ఆ ప్రార్థనకు అంటారు. ఈ రెండింటిని కూడా అధిగమించాలి జక్కేలాగా. తర్వాత ఏం చేయాలంటే అక్కడ నుంచి పరిగెత్తేసి ఎక్కడ నుంచి అయితే నేను వాక్యాన్ని సరిగా చూడగలను, వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోగలను అనుకుంటావో అక్కడికి వచ్చేయాలి. అప్పుడు యేసయ్య నిన్ను పిలుస్తాడు, రా వచ్చే, నీ ధైర్యం నాకు నచ్చింది, నువ్వు నాకు నచ్చావు, మీ ఇంటికి నేను వస్తున్నా అంటాడు యేసయ్య. అప్పుడు ఆయన అన్నప్పుడు వద్దులే బాబు ఏదో తెలుసుకుందాం అనుకున్నాను చూశానుగా అనకూడదు, త్వరగా అంటే స్పీడ్గా ఉండాలి, త్వరగా దిగాలి, యేసయ్యని ఇంటికి చేర్చుకోవాలి. ఆ తర్వాత అది వీళ్ళు వాళ్ళు సణుగుతా ఉంటారు నీ మీద కొంతకాలం. రక్షించబడిన ఎమ్మంటే నెంబర్ 1 అనరు, చూద్దాం ఎన్ని రోజులు ఉంటాడు, మా అబ్బాయే కుదురుకుండలేకపోతున్నాడు, మీ అబ్బాయి ఉంటాడా అండ్ బాప్తిసం పొందాడంటగా, మా అబ్బాయే ఉండలేకపోతున్నాడు మంచోడు, మీ అబ్బాయి ఉంటాడా, అదేంటి నేనే ఉండలేకపోతున్నాను నువ్వు ఉంటావా దేవుళ్ళు, చూద్దాం ఎన్ని రోజులు తీసుకుంటే సరిపోద్దా అంటుంటారు. అంటే ఎన్ని సనుగుళ్ళు అనమాట. దారిపొడు బాప్తిసం పొందిందంట, మా చూద్దాం ఎన్ని రోజులు ఉంటుందో అని చూస్తూ ఉంటారు, అందరూ సనుక్కుంటూ ఉంటారు. అప్పుడు మనం ఏం చేయాలి? అదిగో ఆ మాట అంది నన్ను, ఇదిగో ఈయన ఈ మాట అన్నాడు నన్ను, ఇక నేను మందిరానికి వెళ్ళను, బజార్కి వెళ్ళలేకపోతున్నాను అని కృంగిపోవాలా, నిలబడాలా? అప్పుడు నిలబడాలి, నిలబడి చూపించాలి. అప్పుడు మన ఇంటికి ఏమొస్తుందంటే రక్షణ వస్తుంది, ఇంటికే వచ్చేస్తుంది రక్షణ. అర్థమైందా? కాబట్టి ఆ రక్షణను మనం అనుభవించాలి అంటే ఖచ్చితంగా జక్కయ్య వల్లే మనం కూడా ఉండాలి. మనం అబ్రహాము సంతానం అవ్వాలి. రక్షణ అంటే ఏమిటమ్మా? పాప విముక్తి. ఆ ఇంటికి రక్షణ వచ్చిందంటే ఆ ఇంటికి పాప క్షమాపణ వచ్చింది అని అర్థం. పాపాలు గనక ఒక ఇంట్లో క్షమించబడితే ఆ ఇల్లు ఎంత ఆనందంగా ఉంటుందో, ఎంత సంతోషంగా ఉంటుందో, ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో. ఆ రక్షించబడినటువంటి ఇల్లే రేపు పరలోకంలో, ఈ కుటుంబమే పరలోకంలో కుటుంబంగా ఉంటుంది. అటు ఆశీర్వాదాలు దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసి